మా పిరమిడ్ డాక్యుమెంటరీ చేస్తారా లేదా చంపేస్తాను నన్ను కూడా బెదిరించారు. కిడ్నాప్ చేస్తాను కూడా బెదిరించారు. నిజంగా కిడ్నాప్ చేస్తాను డాక్యుమెంటరీ చేయకపోతే అని చెప్పారు. నమస్కారం, వెల్కమ్ టు పిరమిడ్ ధ్యాన భారత్. 3 years ఉన్నటువంటి ఒక హెల్త్ ఇష్యూని 3 అవర్స్లో సామూహిక ధ్యానంలో ఒక పిరమిడ్ కింద ఒక పౌర్ణమి రోజు 3 గంటలు ఫస్ట్ సిట్టింగ్ కూర్చోవడం వల్ల నేను ఆ 3 years ఉన్న డిసీజ్ని 3 అవర్స్లో పోగొట్టుకున్నా. 2015లో మనకు May 31న సో ఆ టైంలో మనకు పత్రి సార్ వచ్చారు వీరశైవ కళ్యాణ మండపంలో. సో ఆ టైంలో సార్ని అడిగితే సార్ ఇక్కడికి వచ్చేసారు. సార్ వచ్చేసి దీన్ని ప్రారంభించారు. సో సార్ రావడంతో పాటు ఈ యొక్క క్షేత్రానికి వైభవం వచ్చేసింది. సో మనము ఆ ధ్యాన కేంద్రం ఉండగా ఇంకొక చిన్నదైన ఒక ధ్యాన కేంద్రం మనం కట్టడం కరెక్ట్ అని అంటారా సార్ క్వశ్చన్ చేశాను. సారు స్టూపిడ్, అది పూర్తవుతే 480 ధ్యాన కేంద్రాలు వస్తాయి అని. ఇంకా నో మోర్ క్వశ్చన్స్, నోరు మూసుకొని వచ్చి పని చేసుకుని పోదు. నమస్కారం, వెల్కమ్ టు పిఎస్ఎస్ఎం పిరమిడ్స్. పిఎస్ఎస్ఎం పిరమిడ్స్ ఛానల్ ద్వారా పిరమిడ్ ధ్యాన భారత్ ప్రాజెక్ట్ డాక్యుమెంటరీ సిరీస్ చిత్రీకరణలో భాగంగా మనం ఈరోజు ఎమ్మెగనూరు పట్టణంలో ఉన్నాం. కర్నూలు జిల్లాలోని ఎమ్మెగనూరు పట్టణం. మరి ఈరోజు ఎమ్మెగనూరులో నీలకంఠేశ్వర పిరమిడ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీరేష్ గారి ఆధ్వర్యంలో నిరంతర ధ్యాన సాధన ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఆయన కొద్ది సంవత్సరాల క్రితం ఆ పిరమిడ్లో ఉంటూ ఇతోధికంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఇంకో అద్భుతమైనటువంటి పిరమిడ్ను నిర్మాణం చేస్తే చాలా బాగుంటుందని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెగనూరులో ఉన్నటువంటి అతిపెద్ద పిరమిడ్స్లో ఇది రెండవది. మరి ఈ యొక్క పిరమిడ్ ధ్యాన భారత్ పిరమిడ్ డాక్యుమెంటరీ సిరీస్లో భాగంగా మనం పిరమిడ్ యొక్క మరిన్ని విశేషాలను వీరేష్ మరియు వారి కుటుంబం సభ్యుల ధ్యాన జీవన కార్యక్రమాలను అద్భుతంగా తెలుసుకుందాం. ఈ పిరమిడ్ ఎమ్మెగనూరు టౌన్ నుంచి సోమప్పనగర్ కాలనీలో నిర్మాణమైంది. మరి ఈ యొక్క పిరమిడ్ మెయిన్ టౌన్ నుంచి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు లోపలికి రాగలిగితే ఒక 3 కిలోమీటర్లు సోమప్పనగర్ కాలనీ వస్తుంది. తేరు బజార్ మీదుగా వీరేష్ గారికి సంప్రదించినట్లయితే సో ఆయన మిమ్మల్ని దగ్గరుండి పిరమిడ్కి తీసుకొని వెళ్తారు. వారి పిరమిడ్లో ఆతిథ్యం ఇచ్చి ధ్యానం మరియు ధ్యాన సాధన చేసుకోవడానికి అవకాశాలను కల్పిస్తారు. రండి, ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్ డాక్యుమెంటరీ సిరీస్లో భాగంగా వీరేష్ గారి అద్భుత జీవన విధానాన్ని, శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ప్రత్యేకతలను, ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తున్న క్రమంలో పిరమిడ్ మాస్టర్లలో వచ్చినటువంటి మార్పులను మనం గమనిద్దాం. వెల్కమ్ టు పిఎస్ఎస్ఎం పిరమిడ్స్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఏర్పాటైన
వేలాది పిరమిడ్లను ప్రపంచానికి పరిచయం చేయడం. 1991లో మొదలైన ఆ కర్నూలు పిరమిడ్ నుంచి మొదలుకొని ఈరోజు భారతదేశం అంతటే కాకుండా ఇతర ఎన్నో దేశాల్లో కూడా వందల వేల సంఖ్యలో పిరమిడ్లు వచ్చాయి. మరి ఈ పిరమిడ్లన్నింటినీ సృష్టించింది ఎవరు? పిరమిడ్ నిర్మాణాలు వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ పిరమిడ్ నిర్మాణాలు జరిగిన తర్వాత ఆ ప్రదేశాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? అసలు పిరమిడ్ అనేది ఎందుకు కట్టాలి? వీటన్నిటిని గురించి క్లుప్తంగా తెలియచేసుకుంటూ ఆ పిరమిడ్ మాస్టర్లు చేసినటువంటి కృషిని, వారు పడ్డ శ్రమని, వారు నిరంతరం కొనసాగుతున్నటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని క్లుప్తంగా వివరంగా తెలియచేసే ఒక అద్భుతమైన కార్యక్రమమే పిరమిడ్ ధ్యాన భారతం. పిరమిడ్ ధ్యాన భారతం అనే ఈ యొక్క టైటిల్ ఎందుకు తీసుకున్నానంటే, భారతదేశం ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్లో, అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి పిరమిడ్స్ని మనం చూపించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. ఈ సీజన్ 1లో భాగంగా మనం ఇప్పుడు మొట్టమొదటిగా ఈరోజు మార్నింగ్ పులిచింత అనే ఒక విలేజ్లో, ఒక రిమోట్ విలేజ్లో పొలాల మధ్యలో నిర్మాణమైన గోమాత పిరమిడ్ని మనం రికార్డ్ చేసాం, డాక్యుమెంట్ చేసాం. మీరు అందరు చూశారు. ఇప్పుడు ఎమ్మెగ్నూరు టౌన్లో ఆ చివరిలో ఉన్నటువంటి శివన్న నగర్, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మీకు ఇందాకే వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను, మాస్టర్ వీరేష్ గారు. మాస్టర్ వీరేష్ గారు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారంటే ఈ పిరమిడ్ నిర్మాణం కోసం. మొదటిగా ఒక చిన్న పిరమిడ్ నిర్మాణం చేశారు. ఆ పిరమిడ్కి పత్రి గారే, మన గురువు గారు నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టారు. వీడియోలో మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇది అసలు ఆయన ఎందుకు ధ్యానం చేశారు? రకరకాలు ఉండగా పద్ధతులు, భక్తినో దైవమో ఏదో ఒకటి తెలుసుకున్న దాన్ని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మాధ్యమాలు ఉండగా ఎందుకు ధ్యానమే చేశారు? ఒక ధ్యానం చేసుకొని తన పాటికి తను ఉండొచ్చు. ఇంతమంది ధ్యానం ఎందుకు నేర్పించారు? వీళ్ళంతా ఎవరు ఇంతకీ? వీళ్ళు కూడా ఎందుకు ధ్యానం చేయడం మొదలుపెట్టారు? ఇంకా ముందుకు వెళ్తే, సరే అందరికి ధ్యానం నేర్పించాడు, పిరమిడ్ ఎందుకు కట్టాడు? ఒకటి కట్టాడు సరిపోయింది. ఒక దాంతో ఆల్మోస్ట్ ఈ కొద్ది ల్యాండ్లో నా కళ్ళకి కనిపించినట్టుగానే ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 పిరమిడ్లు ఉన్నాయనుకుంటా. ఇక్కడ 9 పిరమిడ్స్ ఉన్నాయా? 9 పిరమిడ్స్ ఉన్నాయి. ఎవరు ఈ పిరమిడ్? ఈ యొక్క వీరేష్ మాస్టర్ ఎవరు? ఆయన చేసిన పనేంటి? ఎందుకు ఇంత అద్భుతంగా దీన్ని నిర్మాణం చేశారు? తెలుసుకుందామా మరి. సో అయితే ఈ వీడియో మీరు చూసారంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆశమాష పీపుల్ కాదు. రాత్రిపూట ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నా అంటే, వీళ్ళందరూ వాళ్ళ పనులు తీసుకొని పొద్దునంతా పని చేసి వచ్చారు, రాత్రి ఇలా ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ టైంలోనే వీళ్ళు అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఇక్కడికి మనం ఈ టైం ఆల్మోస్ట్ టైము 11 o'clock అవుతుంది. ఈ 11 o'clock టైంలో మనం రికార్డ్ చేస్తున్నాం ఈ డాక్యుమెంటరీ. నాతో పాటు గోపాల్ ఉన్నాడు కెమెరా వెనక. అండ్ సార్, చాలా రోజుల నుంచి మీరు అడిగారు మా పిరమిడ్ డాక్యుమెంటరీ చేస్తారా లేదా, చంపేస్తాను నన్ను కూడా బెదిరించారు. సో కిడ్నాప్ చేస్తాను కూడా బెదిరించారు. నిజంగా కిడ్నాప్ చేస్తాను డాక్యుమెంటరీ చేయకపోతే అని చెప్పారు. నేను చెప్పాను, లాస్ట్ ఇయర్ ఊరుకొండపేట దగ్గర షూట్ చేస్తుంటే కాలు విరిగిపోయింది సార్, కింద నుంచి పడంటే, మా పిరమిడ్ షూట్ చేయడానికి నువ్వు కింద పడి కాలు కొట్టుకున్నాను అని చెప్పేసి కూడా నన్ను తిట్లు తిట్టారు. అంత ఎందుకు తిట్టారంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం కొట్టారు? ఒకడు కూర్చోడానికి ఒక చిన్న పిరమిడ్ చేసుకోవచ్చు, కానీ ఇన్ని పిరమిడ్లు ఇంత ఎనర్జెటిక్ స్పాట్గా ఈ ల్యాండ్ని ఎక్కడని తిరగండి, జస్ట్ ఈ ల్యాండ్లో అడుగు పెట్టగానే ఎక్కడికి వెళ్ళిపోయిన అనుభవం నీకు వస్తుంది. ఇదే స్వర్గం కాదు, చుట్టుపక్కలంతా బస్తీ, ఈ పక్కనే పందులు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ జస్ట్ ఇదంతా ఈ స్క్వేర్ షేప్లో ఉన్న ఈ ల్యాండ్కి అడుగు పెట్టగానే నువ్వు ఎవరు అనే విషయాన్ని మర్చిపోతావు. ఫర్ ష్యూర్, ఇట్స్ గ్యారెంటెడ్ నువ్వు ఎవరు అనేది మర్చిపోయి అసలైన నువ్వెవరో తెలుసుకుంటావు. మరి అందుకే ఆయన మా పిరమిడ్ని ఎందుకు చూపించవు, ఎందుకు తీయవు, మేము చేయడానికి చేసే పని చేసాం, చూపించాల్సిన బాధ్యత నీదే కదా అని ఆయన తిట్టి నన్ను ఇక్కడికి రప్పించారు. సో ఆయన తిట్లన్నీ కూడా ఆశీర్వాదాలే నాకు, బికాజ్ ఈజ్ మై ఫ్రెండ్. పిరమిడ్ మాస్టర్లు అంతా మన మిత్రులు. ఈరోజు వీరేష్ గారు, వాళ్ళ ఫ్రెండ్స్, మన శివన్న నగర్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, వీళ్ళందరితో మనం మాట్లాడదామా? సో ఫస్ట్ వీరేష్ గారితో మాట్లాడదాం. వీరేష్ గారు, సార్, మీరు ధ్యానం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు ధ్యానం చేయాలనుకున్నారు ఆ టైంలో? చెప్పండి. అందరికీ నమస్కారం మాస్టర్స్. నా పేరు వీరేష్ అండి. ధ్యానం మొదలుపెట్టడానికి మూల కారణం 3 years ఉన్నటువంటి ఒక హెల్త్ ఇష్యూని 3 hours సామూహిక ధ్యానంలో ఒక పిరమిడ్ కింద ఒక పౌర్ణమి రోజు
3 గంటలు ఫస్ట్ సిట్టింగ్ కూర్చోవడం వల్ల నేను ఆ 3 ఇయర్స్ ఉన్న డిసీజ్ని 3 అవర్స్లో పోగొట్టుకున్న ఒక అద్భుతమైన అనుభవం నాలో ఉండడం వల్ల, ఆ అనుభవం వల్ల ఈ ధ్యానాన్ని మరింతమందికి అందించాలనే సదుద్దేశంతో, ఆ సత్సంకల్పంతో పత్రిజీ గురుదేవులు నాకు అందించిన ఆ జ్ఞానాన్ని నాతో పాటు అంతం కాకూడదని, నాకు తెలిసిన సత్యాన్ని నేను అందరికీ ఎలాగైనా దీన్ని అందించాలనే సదుద్దేశంతో ఈ జర్నీ సాగింది సార్. ఏంటి ఆ డిసీజ్ ఏంటి? సార్ నాకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం బాడీలో బ్లడ్ అంతా కాలిపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బ్లడ్ రియాక్షన్ జరిగి ఒక స్కిన్ అలర్జీ అనేది ఫామ్ అయ్యింది నాకు. ఓకే. అది 3 ఇయర్స్ వరకు ఉన్నింది. దానికి ఏ ట్యాబ్లెట్ వర్క్ అవ్వలే. అప్పుడు నాకు దాదాపుగా 10th ఇంకా 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. అంటే 7th స్టాండర్డ్, 7th 8th 9th స్టాండర్డ్ అప్పుడే ఆ ఏజ్లో. సో అది దాదాపుగా 2001 ఓకే ఆ ఇయర్. సో ఎక్కడికే ఆ డిసీజ్ తగ్గలే. కానీ 3 ఇయర్స్ నాన్ స్టాప్ ట్యాబ్లెట్ వాడి నాకు చాలా నీరసించిపోయాను. వేదన పడి చివరికి సూసైడ్ అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఆ ఏజ్ ఎంత? దాదాపుగా ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్. 15 ఏళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు. ఎస్. సో ఇంకా వేరే దారి లేక నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్న ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తానికి అవి తీసేసుకుని బాడీ వికెట్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను. అన్నీ ఒకేసారి తీసుకుని ఫిక్స్ అయిపోయాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గాడ్స్ ప్లాన్, నేచర్ ప్లాన్, యూనివర్సల్ ప్లాన్, మరి అనుకోకుండా నేను ఎక్కడైతే ట్యాబ్లెట్ పర్చేస్ చేస్తున్నానో ఆ మాస్టర్ నర్సశెట్టి గారు అండ్ ఎవరు? ఇదే ఊరు ఎమ్మిగనూరు, నర్సశెట్టి గారు. ఆయన వల్లనే నేను ధ్యానంలోకి అడుగుపెట్టడం జరిగింది. సో ఆయన నాకు శ్వాస మీద ధ్యాస అని కూడా నాకు ఏం చెప్పలే. మనకు స్థానికంగా ఎమ్మిగనూరులో మన శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూర్చోబెట్టారు. ఆ రోజు పౌర్ణమి ధ్యానము. చుట్టూ చూస్తే జనాలు 100 మంది ఉన్నారు. మధ్యలో పిలుచుకెళ్ళి నన్ను కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్నాను. ఆడియో వినిపిస్తుంది, శ్వాస మీద ధ్యాస అన్న సార్ వాయిస్ వినిపిస్తుంది. దాన్ని ఫాలో అయ్యాను. 3 అవర్స్ నాన్ స్టాప్ కూర్చున్నాక ఆ 3 అవర్స్ సిట్టింగ్ తర్వాత 1 o'clockకి బయటికి వచ్చాక చూసుకుంటే నా 3 ఇయర్స్ డిసీజ్ నాన్ స్టాప్ అసలు ఏమీ లేదు. సో ఆ డిసీజ్ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒక 1000 సిరంజీలు తీసుకుని ఒక శరీరం మీద కూర్చితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఆ యొక్క పెయిన్, దురద, నొప్పి, అలా సిరంజీలు తీసుకుని ఎలా గుచ్చితే ఎలా ఉంటుందో మొత్తం అలా ఉంటుంది అనమాట. సో అంత పెయిన్ ఫేస్ చేశాను 3 ఇయర్స్. 3 days ట్యాబ్లెట్ వేసుకుంటాం, మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా చాలా నరకం అనుభవించాను. అటువంటి ప్రాబ్లమ్ని ఒక పిరమిడ్లో ధ్యానం కూర్చోవడం వల్ల నేను హీల్ అయ్యాను. సో అది నా అనుభవం. అక్కడ నుంచి ఈ యొక్క ఫ్యాషన్ పుట్టిందనమాట నాకు. ఇది చేయాలి, ఇది ఈ వరకు దీని యొక్క ఎక్స్పీరియన్స్ అందరూ షేర్ చేసుకోవాలి. ఒక మనిషిలో ఆత్మ, ద సోల్ జాగృతమైనప్పుడు, ఆ జాగృతమైన స్థితిలో ఎన్నో పుస్తకాలు మనం చదువుతూ ఉంటాం, ఎంతోమంది అనుభవాల నుంచి వింటూ ఉంటాం. వ్యాధులు కాదు అవి. ఇట్స్ కాల్ ఇన్నర్ హీలింగ్. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, మనం ఫేస్ చేస్తున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మన లోపల అంతర్గతంగా ఉన్న శక్తిని అవేకెన్ చేయడానికి జరిగేటువంటి ఒక గొప్ప ఇట్స్ హీలింగ్ జర్నీ, హీలింగ్ ప్రాసెస్, అవేకెనింగ్ ప్రాసెస్ అని అంటాం. 3 years ఆఫ్ టార్చర్ 3 అవర్స్లో తగ్గిపోయింది. అది కూడా విత్ మెడిటేషన్ వచ్చిందంటే ఆ 3 years డిసీజ్ అంతా కూడా, ద సిచ్యువేషన్ అంతా కూడా ఒకసారి ఇట్స్ రీసెట్టింగ్ ద కాన్షియస్. మనలో ఉన్న చైతన్యాన్ని రీసెట్ చేసేటువంటి ఒక ప్రాసెస్గా మనం ఎన్నో పుస్తకాల ద్వారా ఎంతోమంది స్పిరిచువల్ టీచర్స్ యొక్క అవేకెనింగ్ ప్రాసెస్లో భాగంగా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన 3 అవర్స్లో మెడిటేషన్, హౌ ఇట్స్ పాసిబుల్ ద ఎక్స్పీరియన్స్ అనేది అంతకుముందే జరిగిపోయింది. అది 3 years అంతా కూడా హీలింగ్ ప్రాసెసే. బట్ అది నరకంగా ఆ రోజు అనిపిస్తుంది. ఆ రోజు మనం దాన్ని విట్నెస్ చేయలేం. అందుకే పత్రి గారు చెప్తారు, దే ఆర్ టీచర్స్. ద ప్రాబ్లమ్స్, ద స్ట్రగుల్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో టీచర్స్గా మనం తీసుకోగలిగితే చాలా నేర్పిస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ఈ యొక్క సిమిలర్ థింగ్ని మనం ప్రతి అవేకనింగ్ జరుగుతున్న, అంటే ఆత్మ చైతన్యం వికసితమవుతున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఒక్క మాస్టర్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆయన ప్రిపేర్ చేసింది ఆ యొక్క ఎక్స్పీరియన్స్. సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ ఆయన ఇంత దృఢంగా, ఇంత స్ట్రాంగ్గా చేయడానికి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకి మూల కారణమైంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మన మాస్టర్తో. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. వాట్ నెక్స్ట్? తర్వాత ఏం జరిగింది? సో నెక్స్ట్ వచ్చేసి ఆ 3 hours సిట్టింగ్ తర్వాత నార్మల్గా రికవర్ అయిపోయాను. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు అనిపించింది. అక్కడితో ఆగలే.
డిసీజ్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రిపీట్ అవ్వడం మొదలుపెట్టింది. ఏం చేయాలో అర్థం కాక చిన్న సమస్యకు చిన్న ధ్యానం, పెద్ద సమస్యకు పెద్ద ధ్యానం అని మా పద్ధతి సార్ చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం సమస్య పెద్దగా ఉన్నట్టుందని కొంచెం సాధన పెంచా. సో 9 hours, 12 hours, 42 hours ఇలా 42 గంటల పాటు ధ్యానంలో కూర్చోగలిగాను. ధ్యానంలోకి వచ్చింది 15 సంవత్సరాల వయసు. ఎస్. ఇయర్ 2005. 2005. డిసీజ్ 3 years ఫేస్ చేశాను. ఆ 2005లో నాకు ఈ యొక్క ప్రాబ్లం రికవర్ అయిపోయింది. 2005లో రికవర్ అయిపోయింది. సో ధ్యానం యొక్క ఎలా పాసిబుల్ అయింది? మామూలుగా ధ్యానం చేయమంటే సిచ్యువేషన్ ఎట్లుంటాయంటే, ధ్యానం చేయండి బాబు అంటే 10 నిమిషాలు కూర్చుని అంటే అమ్మ బాబు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, లేకపోతే నా వల్ల అవ్వట్లేదు, బాడీలో తిమ్మెర్లు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి జనాలు ఊగిపోతూ ఉంటారు. నా వల్ల కాదురా బాబు మధ్యలో వదిలేస్తుంటారు. హౌ ఇట్స్ పాసిబుల్? అన్ని గంటలు ఎట్లా చేయగలిగారు? నేను నా బాడీలోన ఫుడ్ సిస్టమ్ చేంజ్ చేసుకున్నా. ఏదైతే నాకు ఫుడ్ ఉందో మార్చుకున్నా. లిక్విడ్ ఫుడ్ తీసుకున్నా, ఫ్రూట్స్ తీసుకున్నా. ఆ టైంలో నా సాధనకు అనుకూలంగా నా శరీరాన్ని, నా యొక్క అలవాట్లను మార్చుకున్నా. సో అలా మార్చుకున్నాక ఎవరు చెప్పారు ఈ ఫుడ్ అంతా మార్చుకోమని? నాకు సహజంగా తెలుసు. ఈ మనం ఎప్పుడైనా కానీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే నిద్ర వచ్చేస్తుందని తెలుసు సహజంగా. సో సాత్విక ఫుడ్ అంటే లిమిట్ ఫుడ్ తీసుకుని, లైట్ ఫుడ్ తీసుకుని, ఆకలి అంటే మామూలుగా లంకనం పరమ ఔషధం అంటుంటాం కదా. సో ఆ యొక్క కొటేషన్ నాకు తెలుసు కాబట్టి అప్పట్లోనే దాని ప్రకారం కొంచెం ఉపవాసం ఎక్కువ చేసేవాడిని, మౌనం ఎక్కువగా ఉండేటవాడిని. ఆ సందర్భంలోనే సాధనకు నా శరీరం సహకరించింది నాకు. అప్పటికి నేను చాలా వీక్గా ఉన్నాను, కానీ నా శరీరం ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది కాదు. కానీ సాధనకు ఆ యొక్క డిసీజ్ నాకు సహకరించింది ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ డిసీజ్ కాదు అది, అదొక నాకు ఈ యొక్క మూమెంట్కి పిలుచుకోవడానికి వచ్చిన ఒక మార్గదేవత. అది సంగతి. వండర్ఫుల్ సార్. లైక్ మీకు 2005లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ అనేది పరిచయం అయింది. 2015లో అంటే ఆఫ్టర్ 10 years తర్వాత మీరు పిరమిడ్ నిర్మాణం జరిగిందని చెప్పేసి మీ బోర్డు వేసుకున్నారు, ఫస్ట్ పిరమిడ్ అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో ఎందుకు మీరు పిరమిడ్ కట్టాలనుకున్నారు? ఏం జరిగింది? ఎలాంటి అనుభవాలు పొందారు పిరమిడ్తో? సో 2005లో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక పిరమిడ్ శక్తిని, పిరమిడ్లో ధ్యాన శక్తి, అద్భుత శక్తి అని తెలుసుకున్నాక నా స్వానుభవపూర్వకం వచ్చేసింది. సో తద్వారా నేను కర్నూలు బుద్ధ పిరమిడ్కి వెళ్ళాను. మన లోకల్ శ్రీ గురావతి పిరమిడ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను ఆల్రెడీ. కొన్ని చోట్ల నాకు మొట్టమొదటిసారి 10 సార్లు నేను చూసింది 2007లో కంపాడులో ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ కంపాడులో పిరమిడ్ ప్రారంభోత్సవానికి సార్ వచ్చారు. సార్ని అప్పుడు 10 సార్లు చూడగానే తెలియని ఒక అనుభూతి. నేను నా ప్లేస్కి వచ్చేసాను, నాకు నా దారి దొరికేసింది, సహజంగా అనిపించేసింది. సో అలా వచ్చేసాను, సార్తో కనెక్ట్ అయిపోయాను. అప్పటి నుంచి సహజంగా ఈ జర్నీ సాగుతూ ఉంది. పత్రి సార్ ఏది చెప్తూ ఉంటాడో దాన్ని మనం పాటించాలి, అంతే. సో దాని వెనక కొన్ని వేల రహస్యాలు ఉంటాయి. అది యూనివర్సల్కి సంబంధించింది, నేచర్ సంబంధించింది, సర్వమానవాళి శ్రేయస్కు సంబంధించింది, సర్వ జీవుల శ్రేయస్కు సంబంధించింది. సో దాన్ని మనం ఆచరించాలి, ఆపకూడదని తెలుసుకున్నాను. నా ఇంట్యూషన్ ఏదైతే ఉందో, నాకు తెలిసిన సత్యము, అది ఒకరితో షేర్ చేసుకోలేనటువంటి స్థితి నాది అప్పుడు. కానీ లోపల తెలుసు, ఇది చేయాలా మనం, ఇది చేయాలా, ఇదే చేయాలనేది తెలుసు. సో అలా చేస్తూ మనమున్న ఈ ప్రాంతంలోన రైజెస్ చెట్లతోటి నిండి ఉంది. అంటే మొత్తం ముళ్ళకంప. ఈ ఏరియా అంతా అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. ఇక్కడ శ్రీ గురురాఘవేంద్ర పిరమిడ్కి ధ్యాన కేంద్రానికి ఇక్కడికి చాలా దూరం ఉంది, సుమారు 3 kilometerల దూరం ఉంది. ఈ 3 kilometerల దూరం అప్పట్లోనే మేము ఇక్కడ నుండి, మాకు చిన్న హట్ అప్పుడు, ఇక్కడ నుండి అక్కడ రోజు చిన్న సైకిల్ వేసుకుని వెళ్ళేటోళ్ళం. అప్పుడు అలా 41 days ధ్యానం చేసేటోళ్ళం. ఇక్కడ నుంచి రోజు నడుచుకుంటూ పోయేటోళ్ళం ధ్యానంకి. ఏ కార్యక్రమం, ఏ సత్సంగం ఉన్నా ఇక్కడ నుంచి వెళ్ళేటోళ్ళం. కానీ అనిపించింది, అరే ఇటువంటి జ్ఞానము, ఇటువంటి సత్సంగము, ఇటువంటి మాస్టర్ల యొక్క జాగరూకత, ఎరుక మన ఏరియాలో, మన ప్రాంత వాసులకి, మన కాలనీ వాసులకి మనం ఎందుకు అందించకూడదు? ఈ శాకాహార తత్వాన్ని, ఈ జ్ఞానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఎందుకు అందించకూడదు అని మనం ఉన్న ప్రాంతంలో మన శక్తి మనం చేసుకుందామనే సదుద్దేశంతో అప్పట్లో ఈ యొక్క చిన్న నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్ర స్థలాన్ని మన మిత్రుల సహకారం అందరూ ఏకమై ఈ యొక్క 80,000 రూపాయలతో ఈ స్థలాన్ని తీసుకోవడం ప్రారంభించడం జరిగింది 2008లో. 2008 తీసుకున్నాక కాస్త అప్పట్లో మాకున్న ఆ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, అంటే దొక్కాడిన పరిస్థితులు మనవి. ఏం పని చేస్తుంటారు మీరు? సో అప్పట్లో నేను ఎలక్ట్రికల్ వర్కర్ని. ఇప్పట్లో మొబైల్ సర్వీస్ చేస్తారు. అప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు.
ఎలక్ట్రికల్ వర్క్ అంటే ఎట్లాంటి వర్క్? ఇళ్లలో ఎలక్ట్రికల్ వర్క్, హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం చేసేస్తాం, అలాంటివన్నీ చేసేస్తారు. అది మొత్తం చేసేస్తాం. ఓకే, అది విషయం. తర్వాత గెటిన్ ఇప్పటి వరకు ఇలా 2015లో ఈ యొక్క చిన్న పిరమిడ్ని మనం ఏదైతే ఉందో ఈ 12x12 పిరమిడ్ నందవరంలో స్ట్రక్చర్ మనకు మిగిలి ఉన్నది అప్పుడు. సో దాని స్ట్రక్చర్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎలా తీసుకొచ్చారు దీన్ని? ట్రాక్టర్ మీద తీసుకొచ్చాం, ట్రాక్టర్ పైన. సో తీసుకొచ్చాం. అక్కడ స్ట్రక్చర్ ఎవరు చేశారు? 108 శ్రీనివాస్ సార్. 108 శ్రీనివాస్ సార్ స్ట్రక్చర్ చేశారు. సో ఆ స్ట్రక్చర్ ఇక్కడ రావడం జరిగింది. అక్కడ నిరుపయోగంగా ఉంది. సో అది వాళ్ళ స్థితుల వల్ల నిరుపయోగంగా ఉంది కాబట్టి అది ఇక్కడ నేచర్కి ఉపయోగపడింది కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి తీసుకొచ్చాక దాన్ని మన మాస్టర్లు అందరూ కలిసి షీట్ ఫిట్టింగ్ చేసేసి వాళ్ళ స్వహస్తాలతోనే మన వాళ్ళే షీట్ ఫిట్టింగ్ చేశారు. పిరమిడ్ మీకున్న టీం అంతా. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 12. మీరు సార్, మీ పేరు సార్? రాజు. ఏం చేస్తారు మీరు? టీ కొట్టు, టీ అమ్ముతారు, చాయ్. ఇందాక పొద్దు నుంచి ఇందాక సాయంత్రం నుంచి మీ చాయ్ తాగాం మేము. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీరు సార్? సార్ సప్లైస్ టెంట్ హౌస్ మీరు సప్లై చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ధ్యానం చేయడం మొదలు పెట్టారు? 4 ఏళ్ళు అవుతుందా? 4 సంవత్సరాలు. మీ పేరు సార్? సోమేష్. మీ పేరు? మీ ఏజ్ సార్ ఇప్పుడు? 32. 7th స్టాండర్డ్లో మొదలు పెట్టారు. ఓకే. అప్పటి నుంచి మీరు మెడిటేషన్లోనే ఉంటున్నారు. ఓకే. ఎక్కడ మీ ఏరియా? దగ్గరేనా ఇక్కడికి? టూ కిలోమీటర్స్. నియర్ బై గురురాగం. ఓకే సార్. మీరు ఏం చేస్తారు సార్ ఇప్పుడు? లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తుంది సార్. దానికి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఉంది, టీచర్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రీసెంట్గా కంప్లీట్ అయింది. ఓకే సార్. మీరు సార్? నా పేరు సుధాకర్ సార్. 2021లో ధ్యానంలోకి వచ్చినాను సార్. ఓకే. ఆల్మోస్ట్ బార్బర్ షాప్ ఉంది సార్. మీకు కటింగ్ షాప్? ఓకే. ధ్యానం చేయడానికి ఫుల్గా ఉంటారు కదా, బిజీగా ఉంటారు మీ వర్క్లో. ధ్యానం చేయడానికి టైం దొరుకుతుందా? పొద్దున్న వచ్చి ధ్యానం చేస్తాను. మీరు సార్? మీరు మీ బ్రదర్ కదా, మీరిద్దరు అన్న తమ్ముడు. ఓకే. సో మీ పేరు? జయరామ్. మీరు మొబైల్ షాపేనా? మొబైల్ షాప్లో వర్క్ చేస్తారు. మీరు ధ్యానం అప్పటి నుంచి చేస్తున్నారా? అన్నది చేసినప్పటి నుంచి? అవును. వెరీ గుడ్. సో ఒక్కడే వచ్చి ఇంతమందికి ఇట్లా అందరు కూడా ఒకరి నుంచి ఒకరు ఇట్లా ధ్యానం అనేది చేస్తున్నారు మీరు. పర్ఫెక్ట్. సో అందరు కలిసి ఒకరికొకరు సహకరించుకొని ఈ రేకులు ఫిట్ చేయడము. మన వాళ్ళే. ఈ రేకులు ఎక్కడ నుంచి తెచ్చారు? లోకల్ తీసుకొచ్చారు. ఫిట్టింగ్ అంతా కూడా చేసేసారు మన వాళ్ళే. వైరింగ్ మీరే చేశారు. మేస్త్రీలు పునాదులు తవ్వడం మన వాళ్ళే, గోడలు కట్టడం మన వాళ్ళే. అవునా? అంత మన వాళ్ళే. ఎంత అయింది ఆ రోజుల్లో ఇది చేయడానికి? అప్పట్లో దాదాపు 28,000 అయింటుంది. 28,000 అంటే ఎవరికి చేతి నుంచి ఇచ్చేది లేదు. సో మామూలుగా మెటీరియల్ తెచ్చుకోవడానికి వాటికి 28,000 అయింది. ఓకే. సో జస్ట్ అప్పుడు ఈ స్ట్రక్చర్ మాత్రమే వేసుకున్నారు. ఓకే. ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఎవరు ఓపెన్ చేస్తారు? ఇది స్ట్రక్చర్ వేసాము, వర్క్ ఫినిషింగ్ చేసేసాము. సాధన జరుగుతూ ఉంది, చాలా అద్భుతంగా సాధన జరుగుతూ ఉంది. ఓకే. తర్వాత 2015లో మనకు May 31న లోకల్లో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరత్నం సార్ వాళ్ళ డాక్టర్ ఇక్కడ మ్యారేజ్ ఉంది. సో ఆ టైంలో మనకు పత్రి సార్ వచ్చారు. ఓకే. వీరశైవ కళ్యాణ మండపంలో. ఓకే. సో ఆ టైంలో సార్ అడిగితే సార్ ఇక్కడికి వచ్చేసాడు. సార్ వచ్చేసి దీన్ని ప్రారంభించారు. ఓకే. సో సార్ రావడంతో పాటు ఈ యొక్క క్షేత్రానికి వైభవం వచ్చేసింది. ఓకే. అది విషయం. సో ఏ ఇయర్ అది? 2015 May 31 ఓపెన్ చేశారు. ఎలా ఉన్నది సార్ వచ్చినప్పుడు? సార్ వచ్చారు, చూశారు. ఇక్కడ ఎంత డెడికేషన్ జరిగిందో అనేది అప్పుడున్న పరిస్థితుల్లోనే ఈ వాతావరణం దృష్ట్యా సార్ తెలిసిపోద్ది మొత్తం ఏంటనేది చూసి సంతోషంగా సార్ లోపలికి వచ్చారు, కూర్చున్నారు, కాసేపు అందరితో మాట్లాడారు, సాధన చేయించారు. ఇది ఇంకా అద్భుతంగా డెవలప్ అవుతుందయా అన్నారు. ఇంకా అద్భుతం జరుగుతుందా ఇక్కడ, ఇది ఒక క్షేత్రం అవుతుందయా అన్నారు. అప్పుడు అవునా? ఆ ఒక్క మాటతోటి నాకు కళ్ళంబట్టి నీళ్ళు వచ్చాయి అప్పట్లోనే. కానీ నోటి మాట రాలే, స్విచ్ ఆఫ్ అయిపోయిన అప్పటికి. కానీ ఆ మహానుభావుడు ఏది మాట్లాడినా అది నిజమని కొంతకాలానికి నాకు అప్పుడప్పుడు ఇప్పుడు తారసపడింది, ప్రూవ్ అయిపోయింది. ఒక సింపుల్ స్ట్రక్చర్ని, అది కూడా
నాగల్దిని నుంచి కదా, నందవరం నుంచి తీసుకొని వచ్చి అలా పెట్టి ఒకరికొకరు సహకరించుకొని సాధన చేసుకుంటూ ఏర్పాటు చేసిన పిరమిడ్. ఈ శివనగర్ ప్రాంతంలోన ప్రతి వీధిలోన ధ్యానులు ఉన్నారు. ప్రతి వీధిలో ధ్యానంలో ఎంతమంది ఉంటారు? ఈజీగా ఒక శివనగర్ ప్రాంతంలోనే 60 మంది ధ్యానులు ఉన్నారు. ఒక శివన నగర్లోనే రెగ్యులర్గా మెడిటేట్ చేసి శాకాహారులుగా ఉన్నటువంటి మాస్టర్స్ 60 మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు కళ్ళకి ఈ 10 మంది కనపడుతున్నాం మనం ఈ స్క్రీన్లో. వండర్ఫుల్ సార్. టోటల్ మన ఎమ్మెగ్నూరులో ఎన్ని పిరమిడ్స్ ఉంటాయి? ఈజీగా మన ఎమ్మెగ్నూరులోన 18 పిరమిడ్లు ఉన్నాయి ప్రస్తుతం పూర్తయినవి. ఇంటి పైన ల్యాండ్ కానీ టోటల్ ఓవరాల్గా 48 పిరమిడ్లు ఉన్నాయి. ఇంకా పూర్తి కావాల్సిన అన్ని కలుపుకుంటే టోటల్ 45 పిరమిడ్స్ ఒక్క ఎమ్మెగ్నూరు మండలంలోనే ఉన్నాయి. నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రం. ఒక నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంగా ఉన్న ఈ యొక్క చిన్న పిరమిడ్ 12x12 పిరమిడ్ ఈరోజు ఇంత పెద్ద, ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ ఎనర్జెటిక్ ప్లేస్. సో ఇక్కడ చూడడానికి చాలా చిన్న ప్లేస్ అయినప్పటికీ ద వే యూ ఆర్గనైజ్డ్, లైక్ మీరు పెట్టిన విధానము, ఈ చుట్టూ మీరు చూస్తే ఎక్కడ ప్లాంట్స్, ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయబడి ఉంది. మామూలుగా ఒక ఎలక్ట్రీషియన్కి రోజు కూలిపోయి పని చేసుకున్న వాళ్ళకి ఇంత క్రియేటివిటీ రాదు. ఎలా చేయగలరు? ఎక్కడి నుంచి తెప్పించారు ఈ మొక్కలనేది? నాకు మొక్కలంటే చాలా ప్రాణం. తెలియదంటే అది సహజంగా వచ్చేసి నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో ప్రకృతి ఉంటేనే అక్కడ అన్నీ ఉన్నట్టే. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఇవన్నీ మీరు వేసినట్టువేనా? అప్పట్లో ఇంకా చాలా చెట్లు ఉండేటివి, ఇప్పుడు తగ్గినాయి ఇంకా. అవునా? ఇది ఒక వనంగా ఉండేది అప్పుడు. అవునా? కాకపోతే ఇక్కడ అంతా ఆయుర్వేదంతో కూడిన మొక్కలే ఉన్నాయండి. యా ఒక్కొక్కటి కూడా చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని పెట్టారు, వెరైటీ కలెక్షన్స్ అన్ని పెట్టారు. ఇప్పుడు మొదటిగా ఈ చిన్న పిరమిడ్ ఉండింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందులో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? మొత్తం 9 పిరమిడ్లు ఉన్నాయి. 9 పిరమిడ్లు. లైక్ ఈవెన్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ లాగా కూడా పెట్టేశారు. ఈ పెద్ద స్ట్రక్చర్ సైజ్ ఎంత? పైన 18x18. 18x18. ఈ 18x18 ఎన్ని ఉన్నాయి? లైక్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ సైజులు చెప్పండి. 18x18 వచ్చేసి 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఓకే. 5x5 వచ్చేసి 3 ఉన్నాయి. 5x5 3 ఫ్రంట్ ఆపోజిట్ పైన ఇక్కడ. ఓకే. సో ఇది 13x13. ఈ ఫ్రంట్ లో ఉన్నది 13x13. 12x12. ఓకే. ఈ కింద మెయిన్ పిరమిడ్ ది 18x18. అది 18x, ఇది 18x18. సో అది ఇది సేమ్ 18x18. దాని ముందు ఒక 5 ఎందుకు పెట్టారు అక్కడ? అది అలా డిజైన్ చేయబడింది, సహజంగా డిజైన్ చేయబడింది. ఎవరు ఇచ్చారు అది? ఆర్కిటెక్చర్ ఎవరు? దాని వర్క్ చేస్తూ ఉన్నాం, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటే అలా చేస్తుంటాం. మీరే ఆర్కిటెక్చర్? ఎవరు ఇలేదు దీనికి? ఓకే. తర్వాత సీనియర్ మాస్టర్ల యొక్క సలహాలు తీసుకున్నాం. మనకు మెయిన్ వచ్చేసి మన ఎమ్మెల్యేరు మెయిన్ సార్ కేపీ వీరన్ శెట్టి గారు, తర్వాత ఆంజనేయ శర్మ సార్ గారు, తర్వాత మన బళ్ళారి భీమా సారు, తర్వాత చారి సార్. పిరమిడ్ ఈ స్ట్రక్చర్స్ అన్ని చారి అనే వేశారు? చారి అనే వేశారు. ఓకే. ఓకే. మొత్తం ఆల్ స్ట్రక్చర్స్ ఫస్ట్ 10 కాకుండా మిగతావన్నీ కూడా చారి గారే వేశారు. తర్వాత బళ్ళారి భీమా గారు స్లాబ్ వర్క్ లో ఆయన ఆ యొక్క కంబి కట్టించడంలో మెయిన్ భీమా సార్ది ప్లాన్. భీమా సార్ది ప్లాన్. సో ఇప్పుడు వరకు ఈ టోటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత ఖర్చు ఉంటుంది సార్? ఈజీగా 21 lakhs అంటే సార్. మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడానికి 21 lakhs అయింది. అయితే మన బడ్జెట్ బట్టి మన శక్తి బట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే దాదాపుగా ఈ యొక్క ప్రాంతాన్ని ఈ రకంగా ఇలా మార్చుకోవడానికి మాకు 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు పట్టింది. ఈ 15 సంవత్సరాల ప్రాసెస్లో మీరు అంతర్గతంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ అలాగే ఇతరులకి సహాయపడుతూ ఇంత పెద్ద శక్తి క్షేత్రాన్ని నిర్మించారు. చూడొచ్చు, మార్నింగ్ కూడా ఒక పెద్ద ఆయన తను తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక చెట్టు కింద అరుగేసుకొని 2 బండలు పెట్టుకొని అక్కడ ఒక కుండ పెట్టుకొని ఆ అరుగు పైన కూర్చొని దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతూ ఆ దారిలో పోయే వాళ్ళకి నాకు తెలిసింది చెప్దామని మొదలుపెట్టాడు. అలా అది మౌనంగా మారింది, గాఢ ధ్యానంగా ఏకాంతంగా మారింది. దాని తర్వాత పిరమిడ్ వచ్చింది, ఒక శక్తి క్షేత్రంగా ఈరోజు మారింది. చూసారు సార్, చాలా సింపుల్గా. సేమ్ వే ఒక మనిషికి జబ్బు చేసి అలాగే హెల్త్ ఇష్యూస్ని ఆ ధ్యానంతో క్లియర్ చేసుకొని అక్కడితో ఒకే హెల్త్ బెనిఫిట్ అయింది. ఇంకా సరే ఇంకేం కావాలి మనిషికి? ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే నార్మల్గా జబ్బు పోతే చాలరా బాబు అని అనుకొని ఎన్ని పడ్డ శ్రమ ఉండదు. ఎవరికైనా రోగం వస్తే ఇది పోతే చాలు నేను ఆనందంగా అనుకుంటారు. బట్ ఒక ఆత్మజ్ఞాని, ఇది నాట్ ఏ సింపుల్ థింగ్. ఇది ఒక రోజు జరిగింది కాదు, దీని వెనకాల కొన్ని 100 జన్మల యొక్క పరిశ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మీరందరికి తెలుసు అది. సో అలా ఒక హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లం
స్టార్ట్ అయితే ఆ ప్రాబ్లం ఈరోజు దాని నుంచి ఆ మార్పు నుంచి ఆ నిరంతర శ్రమలో భాగంగా ఈ మేనిఫెస్టేషన్ చూస్తున్నారు. వాట్ ఈస్ ద సోర్స్? దానికి అంతటి సోర్స్ ఏంటి? మరి ఇప్పుడు ఆ జబ్బే కదా, అక్కడి నుంచే కదా పుట్టిందంతా కూడా ఈ సృష్టి. మామూలుగా మనం కష్టాలని ఎవరు ఇష్టపడరు సార్, కష్టాలని ఎవరు ఇష్టపడరు. అందరికీ సుఖం కావాలి, ఆనందం కావాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావాలి, కాసేపు ఈజీగా రావాలి, ఈజియెస్ట్గా రావాలి, ఇంతే ఆలోచిస్తారు. షార్ట్ కట్స్, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ పర్సన్ కాన్షియస్గా దాన్ని ఎదుర్కొన్నాడు. మెడికేషన్ ఈజ్ నాట్ వర్కింగ్. అవేకనింగ్ ప్రాసెస్లో మెడికేషన్ కూడా పనిచేయదు, చైతన్యం మనం పరిపక్వం చేస్తున్నాం. అండ్ దెన్ మెడిటేషన్ యాడ్ అయినప్పుడు దాని నుంచి ఇంత మేనిఫెస్టేషన్ అవుతుందంటే అది ఎంత గొప్ప గురువు అయి ఉంటుంది మీకు ఆ జబ్బు, రైట్? అలా ప్రతి ఒక్కరి మనిషిలో కూడా కష్టాలు అని చెప్పేసి పారిపోకండి, ఏడవకండి. కష్టాలు గురువు లాంటివి. చాలా బాగా చెప్పారు సార్. ఒకసారి ఆ గురువుకి ఒకసారి చప్పట్లు కొడదామా? వ్యాధి శిక్షకులు, శిక్షణ ఇస్తా అంటాను సార్ మనకి. దాన్ని మనం పాజిటివ్ గా దాన్ని వద్దు అనకుండా ఒక ప్రేమతో స్వీకరించి మన పని మనం చేసుకుంటున్నప్పుడు అది నిదానంగా తన పని చేసుకుంటూ వదిలేసుకుంటుంది. మనకి ఏం నేర్పించాలనుకుంటుంది నేర్పించేసి వెళ్తాం. సో సమస్యలు కావు, అవి బహుమానాలు. రిచర్డ్ బాక్ అనే ఒక మాస్టర్ చెప్తారు సార్, నీకు బహుమానమైన సమస్య అంటే ఏం లేదు ఈ భూమి పైన. ఒక సమస్య వచ్చిందంటే అది సంథింగ్, ఒక విలువైన దాన్ని నీ కోసం తీసుకొని వచ్చింది, దాన్ని ఇష్టంగా స్వీకరించు ఆ సమస్యని అని చెప్తారనమాట ఆయన. ఎనీ సిచ్యువేషన్ అనమాట. వండర్ఫుల్ సార్, మీ యొక్క ఎక్స్పీరియన్స్తో అందరికీ జ్ఞానం అనేది అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు జబ్బు పోగొట్టుకున్నారు, మీ ద్వారా ఈ మాస్టర్స్ ద్వారా ఇంతమంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా జబ్బులు పోగొట్టుకున్నారా? చాలామంది. చెప్పండి ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్. మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఉంటుంటేనే మామూలు పెళ్లి కూడా చేస్తారు కదా సార్, అలా జరిగే టైంలో ఉంటుంటేనే పడిపోయినా మనిషికి బాగాలేదు. అందరూ మామూలుగా సామూలకి ఎట్లా వేస్తారు, ఏమన్నా జోకింది అని పోయేస్తే మా చిన్న వయసులో చనిపోయిండే. మా అమ్మ కొద్దిగా దగ్గరుండి సేవ చేసుకుంది. ఆ టైంలో మా చిన్నమ్మ వచ్చిందని చెప్పినారు స్వామి వాళ్ళు. చెప్తే ఆ టైంలో వచ్చి కొద్ది నిమ్మకాయలు ఇచ్చి అవి మనం తీసి ఆ టైంలో కొద్దిగా బాగా అయింది. మళ్ళీ సాయంత్రం పెళ్లి కొడుకు చేసినట్టే మళ్ళీ అట్లా అయింది. మళ్ళీ వచ్చినారు స్వామి. నైట్ మళ్ళీ ఫంక్షన్ హాల్ పోయినప్పుడు అక్కడ కూడా వచ్చినారు. బాడీ అసలు సహకరించడం లేదు, ఎక్కడ పోవాలనిపిస్తుంది మనసుకి. కానీ ఇంకా పిల్లలు పొద్దున కూడా స్నానం చేసే టైంలో, తాళి కట్టే టైంలో కూడా మనసుకి ఉండిపోతే కావడం లేదు. అట్లే ఈ క్షణము ఉందామని లోపల ఒత్తుకు ఉందామనిపిస్తుంది, ఒత్తుకు పోవాలనిపిస్తుంది. అట్లా కొన్ని రోజులు జరిగింది. అట్లే ఆ సామాన్లో బయటకు పోయి డబ్బులు దేన్ని ఖర్చు పెట్టుకున్నాం, డాక్టర్ వద్దకు పోయినాం. నేను ఎక్కడ పోయినా ప్రాబ్లం అనేది క్లియర్ కాలేదు. తర్వాత ఒక రోజు ఈ ఏరియాలో నేను కటింగ్ షాప్ చేస్తుంటా కదా సార్, నాకు ఇట్లా ఉందని తెలిసింది. అలాగే మన వీరేష్ అన్న తెలిసింది. ఒకరు షాప్కి వచ్చింది, ఇట్లా ఉందని చెప్తున్నాడు, ధ్యానం చేస్తే బాగా అవుతుంది అంటే. ఒకరు ఇంట్లోనే ధ్యానం కూర్చోపెట్టినాడు, మా ఇంట్లోనే పైకి వచ్చి కూర్చుంటే కూర్చున్నాను. బాగుంది, ధ్యానం చేసినప్పుడు బాగుంది, నీకేం ప్రాబ్లం ఉంది, ఏం లేదా, ధ్యానం చేసుకొని సెట్ అవుతాయని చెప్తున్నాడు. ఓకే. ఒకరోజు పిరమిడ్ దొరికొచ్చి చిన్న పిరమిడ్లో ధ్యానం కూర్చోపెట్టినాడు సార్. ఇంకా ఇన్ని రోజులు అంటే ఒక నరకంగా అనిపించిన, అంతకుముందు పోలేని దేవుళ్ళకి అన్ని తిరిగి వచ్చిన, కానీ ఎక్కడ మనసుకి ఆనందం అనిపించలేదు. ఆ రోజు వచ్చి ఇక్కడ ధ్యానం కూర్చున్నా, ఎక్కలేని ఆనందం. ఒక 5 నిమిషాలు కూర్చున్నా అంతే. ఒక స్వర్గంలాగా ఉంది సార్, నేను జీవితంలో ఎప్పుడు అనిపించలేదు. ఆ రోజు ఇదేముంది అని అనిపించింది మనసుకి. ఆ రోజు నుండి అట్లే ధ్యానం చేస్తూ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నా. ఓకే. దాని నుండి జీవితంలో పెళ్ళైనాక ఎన్నో సమస్యలు వచ్చినాయి, గొడవలు, చాలా ఆర్థిక ఇబ్బందులు అన్నీ వచ్చినాయి. కానీ అన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నా నేను అని ప్రతి ఒక్క వచ్చిన సమస్య నుండి ఎంతో ఎదిగినాను సార్. ఒకప్పుడు ప్రపంచం అంటే తెలియదు, ఉండేది ఇంట్లో ఒక్క కొడుకున్నాను, మా అక్క వాళ్ళు ఇద్దరు. మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ పంపించలేరు నన్ను. ఎప్పుడు షాపు, ఇంటి దగ్గర షాప్ నాకు ఉండేది. ప్రపంచం అంటే తెలియదు. ధ్యానంలోకి వచ్చినాక ప్రపంచం ఇంత అద్భుతంగా ఉంటుందని ఒక హైదరాబాద్ పోయాను, కర్నూలు పోయలేను. ధ్యానంలోకి వచ్చినాక ప్రపంచం, హైదరాబాద్ అన్నీ తిరిగి వచ్చిన, కర్తాలు అన్నీ, ప్రపంచం ఎంత ఆనందంగా. ఎన్నో సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నిటి నుండి ధ్యానం ద్వారా నేర్చుకుంటా. నాకు ఆ రోజు వచ్చిన ప్రాబ్లం వల్లనే ఈరోజు నా ధ్యానంలోకి వచ్చాక ఇంత ఆనందంగా ఉన్నాను సార్. వండర్ఫుల్. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఇంకా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు చెప్పండి. శివనగర్లో వచ్చినాక మా అత్త కొడుకు ధ్యానం చేయబోమన్నాడు. నేను అప్పుడు ఎట్లంటే చిన్న పని చేసిన, అన్ని సినిమాటైజ్లో పని చేసిన, టైల్స్లో పని చేసిన, షాప్లో హోటల్లో పని చేసిన, తర్వాత వాటర్ సర్వీసింగ్ చేసిన.
మగ్గం వేసిన, మగ్గం సైకిల్ షాప్లో పని చేసిన, అన్నీ పని చేసినాక మనిషికి వాటర్ సర్వీసింగ్ పోతున్నాను. ఇంకా ఒక మగ్గాన్ని వేసి అయిపోయింది నాకు. ఇంకా వాటర్ సర్వీసింగ్ పోయినప్పుడు ఇంకా మనిషికి అలసిపోయినాను. ఆ మధ్య రోజు సర్వీసింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ రోజు అలసిపోయినాను. తిరుమతిలో ఏం పోవాలని అనుకున్నాను. మహేష్ అని మా అత్త కొడుకున్నాడు. ఆ పిల్లోడు ధ్యానం చేస్తున్నాడు. ఆ రోజు పోయే రసంలోనే సెంటర్ పెట్టినాడు వీరేష్. ఆ సెంటర్లో మా వీరేష్ పొద్దున్న కూడా కసు కూర్చున్నాడు. మా అత్త కొడుకు వచ్చినాడు. ఆ టైంలో నేను బయటకు వచ్చాను. వస్తే బాబా ధ్యానం చేయబావని. వీడేం ధ్యానం చేయమంటే ఏం చేయలేదు ధ్యానం. నాకు అప్పుడు నేను చిన్న చూసిన ధ్యానం నాకు తెలియదు. మామూలు ఫస్ట్ టైం ఎవరికైనా అట్లా అనిపించేది మనిషి. ఏం వీడు ధ్యానం అంటాడు, ఒకసారి పోతే ఈయన బాగా పోతుందండి పోయి ఇచ్చినాను. పోయినాను. ఆ రోజు వీరేష్ పొద్దున కూడా కసు కూర్చున్నాడు బయట. ఖర్చు నెత్తి కట్టుకుని సెంటర్ చిన్న సెంటర్ బాగా పెట్టినాడు. పోయినా అగిరిపత్తాలు ఇచ్చినారు, బాగా డిప్స్గా వేసినారు, బాగా ధ్యానం కూర్చున్నాను. అది ఏదో తెలుగుగా మొత్తం ఎనర్జీ అట్లుంది మనిషికి. ఇదేమో ఏదో ఇందులో చాలా ఏముంది, సంథింగ్ ఏముంది ఇందులో నాకు బయటలో తెలియదు. కూర్చున్నాక తెలిసింది నాకు ధ్యానంలో. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను. మళ్ళీ కూర్చుందని అనిపిస్తుంది మనిషికి. బయట పోయినాను, మళ్ళీ పోయి కూర్చున్నాను. ఇంకా కొంచెం కూర్చుని బాగుంది అనిపిస్తుంది. ఓకే సరేలే అని పోయినాను. ఎవరున్నా లేకున్నా సెంటర్ బిగా తెలుసుకుని నేను ఒక్కడి పోయి చేసుకుంటున్నాను ధ్యానం. అట్లాంటిది చేసే కొద్ది కొంత అప్పుడప్పుడు క్లాస్ వింటున్నాను. పచ్చసారి పీచిన్నాను. కర్మ సిద్ధాంతం అవన్నీ విన్నాను. కొన్ని మాంసం తినేవాళ్ళు ఇట్లా ఉంది మనిషికి అన్నీ కొన్ని నానాటి బతుకు నాటకము అన్నీ కొన్ని క్లాస్ విన్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది ధ్యానం శ్వాసం ధ్యానం పెట్టేది. కూర్చున్నాక తర్వాత అందులో నాకు సార్ క్లాస్ వినే కొద్ది పీచ్ వినే కొద్ది నాకు దుఃఖం అనేది బయటకు వచ్చేసింది. ఇంకా పీచ్ కొంచెం బంద్ చేసి ప్రశాంతంగా కూర్చున్నాను. ఆ రోజు పావుగంట ఏడ్చినాను. ఎందుకంటే ఎన్నో బాధ పెట్టుకున్నాను, మనసులో బాధ పెట్టుకున్నాను. ఒకరేమనంటే కూడా ఎదురు మాట్లాడగా ఎదురుపడుతున్నాను అన్నమాట మనిషి. ఏమనంటే వాడు కొడతాడేమో నాకు భయం. ఆ భయం ఉందన్నమాట. ఆ భయంలో నన్ను నాటుకుపోయింది. వాళ్ళని సాధన చేసే కొద్దిగా ఏడిపోయినాక దుఃఖం అయిపోయింది. బయటకు వచ్చినాక ప్రతి ఒక్కరిని మాట్లాడాలని అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఏమైంది నేనైనా ఇట్లా మాట్లాడేదని నాకు అనిపిస్తుంది. ఆటకి అయిపోయింది సార్ బాగుంది సాధన చేసుకుంటున్నాను. బయటకు వెళ్ళినాక అప్పుడు నేను ఒకరి కింద పని చేస్తున్నాను కదా, ఒక షాప్ పెట్టుకున్నాను నాకు మైండ్లో ఉంది. మా ఇది కొడుకు ధ్యానం చెప్పినాడు వాళ్ళు చెప్తాను నేను ఒక టీ షాప్ పెట్టాలనుకున్నాను ఇక్కడ ఏరియాలో పెడితే బాగుంటుంది అంటే, నువ్వేం షాప్ పెడతా బాబా నీకేం తెలుసు, ఎవడిస్తాడు ఎవరు డబ్బులు నువ్వు బాగా పెడతావు, ఊగుండవు నువ్వు ఎవరితే ఆ పని అవి చేసుకుని బాగుంటావు అని చెప్పాను. నాకు అప్పుడు ఎట్లుందంటే ఏమన్నా కొట్టేటట్లా ధైర్యం ఉంది ఆ టైంలో. ఓకే ఆ భయం పోయి ధైర్యం వచ్చింది. వాడు ఏమంటే ఒకేటే కొత్త నేను కోపం వస్తుంది నాకు. ఏమన్నా ఇంకా నన్ను టింగరుండి అనిపిస్తుంది వీళ్ళకి అని నాకు అప్పుడు ఆ ఎన్నడూ ఎట్లుందామంట. సరే వీళ్ళు చెప్తే ఏం లాభమే వాటికి వాడిని చెప్పాను అయిపోయింది వద్దు బాగున్నాడు. సరే వీనికి ఎందుకంటే ఊరుకుంటే ఆడికి మా బంధువులు చెప్తాను. మా బంధువులు చెప్తే కూడా వద్దాపా నీకు తెలియదు ఆడే పని చేసుకున్నా అట్లా ఉండాలి నువ్వు ఇట్లా ఎదుగురని చెప్పి సరే వీళ్ళు కూడా తెలియలేదు వీళ్ళు చెప్పాక నువ్వు ఊరుకునేవేలని. తర్వాత నేను ఒక ఆదిని షాప్ పెట్టినాడు టీ షాప్. ఇప్పుడు నేను పెట్టిన సార్ ఆ మనిషికి బిజినెస్ వల్ల ఇబ్బంది వల్ల ఆయనకి ప్రాబ్లం వల్ల నేను వదిలేసినాను. షాప్ ఏం చేశాను. ఓకే ఒక హోటల్ షాప్లో టీ తాగినాను. ఇది టీ నేను కూడా చేసినాను. టీ ఇంత టేస్ట్ అని నాకు తెలియదు ఒకప్పుడు. టీ అనేది తెలియదు నాకే. ఆటోమేటిక్గా ఒక టీ ఒక చూసినా టీ తాగినా టేస్ట్ చూసినాను ఓ టీ అంటే ఇట్లా చేయాలి అని తెలుసుకున్నాను. తాగినా ఆయన షాప్ బంద్ చేసినాడు. ఒకరోజు వాటర్ సర్చింగ్ పోతున్నాను. పోయి ఒకరోజు అట్లా పోయి షాపులో వెళ్ళినప్పుడు పోయి అన్న మీ షాప్ మీది అన్న నేను అట్టుకుంటాను బాడిగిస్తాను అని ఆడుకుని లాస్ట్ మా క్యాష్ టైం నేను సరే వాళ్ళు కూడా ఇచ్చిన షాప్ రెంట్ ఎంత నెలకి 10,000 బాడిగానే. కరెంట్ అంతా నువ్వే కట్టుకోవాలి అంత నువ్వే. మరి సామాన్లు లేవంటే ఆయన దగ్గర అన్ని సామాన్లు ఉన్నాయి ఇంతకుముందు బంద్ చేసినాడు కదా ఇచ్చినాడు. నువ్వేం చేసుకుంటే చేసుకో బాబు టిఫిన్ ఒకటి పెట్టుకో టీ ఒకటి పెట్టుకుంటే ఏమన్నా సరే అండి మంచి పని ఆయన అన్ని ఇచ్చినాడు సామాన్లు ఇచ్చినాడు. నేను ఓన్లీ టీ కాడే స్టార్ట్ చేసినాను. అది టీ స్టార్ట్ చేసినాను. ఫస్ట్ రోజు స్లో ఉంది. రాగా 1 yearలో పికప్ లేదు. ఆ 1 year అయినాక 2వ వారానికి పేరు పడిపోయింది శివన్నలో రాజబెట్టి టీ స్టాల్. ప్రతి ఒక్కరు రాజబెట్టి టీ తాగాలి అని ముద్ర పడిపోయింది. ఓకే పడిపోయింది. తర్వాత మనకి ఆర్థిక ఇబ్బంది లేదు. ఆ దుఃఖం అంతా పోయినా ధ్యానం చేయడం దుఃఖం పోయినాక నాకు అన్న నిలబడాలని నాకు ఒక ధైర్యం వచ్చింది. ఎవరు అడుగుండే ఏం లేదు. అందులో సార్ నేను మ్యారేజ్ అయినా 2004 మ్యారేజ్ చేసుకున్నాను. ఆ మ్యారేజ్ అయినాక 10,000 అప్పు చేసి 15,000 అప్పు చేసి ప్లేస్ తీసుకున్నాను. ఆ ప్లేస్ తీసుకుని మ్యారేజ్ అయింది కానీ నా కొడుకు పుట్టాను నా బిడ్డ పుట్టాను షెడ్ తెచ్చుకునే లేదు. తిరిగాను ఆ దేవుడు ఈ దేవుడు తిరిగినాను.
నాకేం తడవేం కాలేదు. ఈ ధ్యానంలో వచ్చినాక మనిషికి షాప్ పెట్టుకున్నాను, టీ షాప్ పెట్టుకున్నాను. టీ షాప్ పెట్టినాక షెడ్గా ఒక 3-4 ఏళ్ళ షెడ్ వేసుకున్నాను సార్. ఇప్పుడు షెడ్ వేసుకుని ఆ షాప్ బాడీ ఇచ్చినాను సార్. ఆ బాడీకి పక్కన ప్లేస్ తీసుకున్నాను సార్. ఇన్ని జరిగాయి సార్. బాగా జరిగాయి. మన ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు. చాలా ధ్యానం చేసుకున్నాను, ప్రతిరోజు ధ్యానం చేసుకుంటాను. టైం షాప్ వేసి చేసుకుంటున్నా. అందరూ హ్యాపీ సార్. మా మేడం నేను శాకాహారీ మాట్లాను. ఫస్ట్ తినే ఇన్ని క్లాస్ ఇన్ని ఇదే నేను చేసే పని అనిపించింది. ఇది కరెక్ట్ కాదు, అది మానేయాలా, అది మానేసి మనం బాగుండేదని మానేసాను. ఆ తర్వాత మా మేడం కూడా ఒక 2 నాది మ్యారేజ్ అయినాక ఆయన కూడా తిని నువ్వే తినేళ్ళు నేను ఎందుకు తినాలా అని ఆయన కూడా వదిలేసింది. ఇప్పుడు ఆయన కూడా చాలా హ్యాపీగా పని చేసుకుని మగ్గం చేసుకుని మిషన్ కుట్టుకుంది. చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇలాంటి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కరిని కలిపితే ఒక్కొక్క బుక్ రాయొచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ అనేది. సో దీనిలాంటి కారణం కన్సిస్టెన్సీ. అంటే మనం విడిగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతాం, కొన్ని సాధన చేయడానికి మనకి గ్యాప్ రావచ్చు. సో ఇందాక సార్ చెప్పారు 1997లో నాకు అక్కడ పరిచయం అయింది, బట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. దగ్గరలో పిరమిడ్ ఉండడం వల్ల వచ్చి చేసుకుంటున్నాను, ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రైట్? సో సరిపోతుంది ఈ పిరమిడ్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంత పెద్ద పిరమిడ్ కట్టించారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20 lakhs అయింది దానికోసం. ఎట్లా స్టార్ట్ చేశారు? మీరు చూస్తే ఏమో ఒక ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాళ్ళు, చిన్న ఎలక్ట్రీషియన్, దాంతో లైఫ్ నడుపుకోవడానికి ఈ రోజు కష్టంగా ఉంటది. ఎలా చేశారు? మిత్రుడు మన ప్రవీణ్ మాస్టర్ ఓకే ఈ స్థలానికి అనుగుణంగా పక్కన స్థలాన్ని కొన్నాడు. ఫస్ట్ ఇది మాత్రమే ఉంది, ఈ 2 సెంట్ల స్థలం ఉంది. 2 సెంట్లే. మన మాస్టర్ ధ్యాని, తనకు ధ్యానం అంటే ధ్యానమే, తనే ధ్యానం. ధ్యానానికి ప్రతిరూపం అంటే మా ప్రవీణ్ సార్. ఓకే, త్యాగానికైనా కూడా. సో అంత మంచి గుడ్ సోల్, వెరీ పవర్ఫుల్ ల్యాండ్ అయింది అది. ఎస్. ఓకే. యాక్చువల్లీ ఎవరైనా వచ్చారా మానవాడు? రాలేదు ఈరోజు. బట్ ఆయన ఇంటర్వ్యూ కూడా మనం తీసుకుందాం రోజు ముందుకు. అడగంగానే నో మోర్ క్వశ్చన్స్, నో మోర్, ఎటువంటి డౌట్స్ లేవు, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా ఓకే రైట్ ప్రొసీడ్. అది ఎంత ల్యాండ్? 2 సెంట్ల స్థలం. అది 2 సెంట్లు. సో అది విషయం. సో అడగంగానే ఇలా మనకు ఇది సౌకర్యవంతంగా లేదు, సాధనకు మాస్టర్స్ వస్తున్నారు కాబట్టి ముందుకు, సో మనం దీన్ని కొంచెం మనము పెంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని స్టార్ట్ చేసిన ఎప్పుడు స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్? ఇది దాదాపుగా 2023 ఓపెనింగ్ అయ్యింది. వర్క్ స్టార్ట్ చేయడం 2023 ప్రారంభోత్సవం అయింది. 3 years బిఫోర్. 2021లో మొదలు పెట్టారు. లాక్డౌన్ లో స్టార్ట్ చేశారు. లాక్డౌన్ లోన మనకు మన మెయిన్ పిరమిడ్ అనేది లాక్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ప్రాసెస్లో ఏమనిపించిందంటే ఈ లాక్డౌన్ మనం కూల్గా ఉండకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి ఈ టైంలోన, అది అనిపించింది. మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఆ టైంలో మన పిరమిడ్ చారితో దాదాపుగా 18 స్ట్రక్చర్ వేసుకోవడం జరిగింది ఊర్లో. అన్ని పిరమిడ్లు దాదాపుగా అన్ని పూర్తాయి, అన్న వైభవపేతంగా రన్ అవుతున్నాయి. 18 స్ట్రక్చర్స్. ఎస్. ఓకే. ఆ లాక్డౌన్ పీరియడ్లో. సో ఆ ప్రాసెస్లో దీన్ని స్ట్రక్చర్స్ వేయడం జరిగింది. ఆ స్ట్రక్చర్తో కొన్ని మన ప్రేమ్నాథ్ సార్ గారు కావచ్చు, డోన్ మాస్టర్స్ కావచ్చు, చాలామంది మన సీనియర్ మాస్టర్లతోటి కొన్ని అప్పుడప్పుడు సామూహిక ధ్యానాలు చేయడం, అఖండ ధ్యానాలు 24 hours ధ్యానంలో కూర్చున్నాను అక్కడ ఈరోజు 2 days లాస్ట్ టైం. అలా ధ్యానం కూర్చోవడము, సాధన పెంచుకోవడము, శక్తిని పెంచుకోవడం, తద్వారా ఈ పిరమిడ్ ఇక్కడ వర్క్ పూర్తవ్వాలని సంకల్పం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా పనులు జరుగుతూ ఉన్నాయి. 2023లో ఇది స్టార్ట్ అయింది. మొత్తం మా ఎంటర్ టీం అంతా అప్పుడు 25 మంది ఉన్నాం. 25 మంది పనిచేస్తారు నిరంతరంగా. ఓకే. మా మాస్టర్లో ఎవ్వరు తక్కువ లేరు, వాళ్ళ రేంజ్లో పనిచేస్తున్నారు. ఓకే, అది విషయం. ఎలక్ట్రికల్ పని ఎలక్ట్రికల్, మేస్త్రి పని మేస్త్రి, అందరూ కూడా వాళ్ళ స్వహస్తాలతోనే పిరమిడ్ నిర్మాణం చేశారు. అమేజింగ్. ఇన్ కేస్ వీళ్ళు కాకుండా పని చేస్తుంటే అది 30 లక్షలు దాటిపోయేదా? 30 లక్షలకి వెళ్ళిపోయేది కన్స్ట్రక్షన్. అందరు మాస్టర్స్ కూడా వాళ్ళ చేతులతోనే పని చేశారు. మెటీరియల్ కాస్ట్ మాత్రమే అంత. సో దాని తర్వాత ఎలా మరి ఒక ల్యాండ్ ఇచ్చారు, ఈ మిగతా అన్నిటికి కూడా మరి జోలి పట్టుకున్నాము. HDFC బ్యాంక్ లో ఒక 9 lakhs లోన్ తీసుకున్నాము. సో ఆ లోన్ తీసుకుని కొంచెం ఇవన్నీ ఎవరు చెప్పుకోకూడదు, బట్ పని జరగాల, పూర్తి అయిపోవాలంతే. ఓకే. సో తర్వాత కొంచెం మేమే కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. వెరీ గుడ్. అదే విషయం. ఎందుకు అంత తప్పన మీకు? పెళ్లి చేసుకోవాలనో లేకపోతే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి? మామూలుగా మీ ఇల్లు చాలా గుడిసె పక్కన, ఐ థింక్. సరే, రేకుల కొట్ట. ఈ క్వశ్చన్కి మెయిన్ సమాధానం చెప్తా. ఎందుకు కొట్టంలో ఉండి
ఇంత లగ్జరియస్ గా పిరమిడ్ ని కట్టారు? 2015లో సార్ ఇక్కడికి వచ్చాక మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, కర్తవ్యాన్ని బోధించారు. ఇది ఇంకా అద్భుతంగా డెవలప్ అవ్వాలి అని అన్నారు. అవుతుంది కూడా అన్నారు. అలా అన్నప్పుడు అది ఇక్కడ ఉండిపోయింది. ఆ ఒక్క కర్తవ్యం ఏదైతే ఉంటుందో చేయకుండా ఉండనివ్వదు. ఎవరు ఎంతమంది ఎలా ఉన్నా మనకు అనవసరం. మన పని ప్రారంభించుకుంటూ చేస్తూ వెళ్తూ ఉండాలి. సో వెళ్తూ ఉన్న పక్షంలోన పత్రి సార్ని పిరమిడ్ వ్యాలీలోన కలవడం జరిగింది 2022 సందర్భంలో. మే బుద్ధ పౌర్ణమి ముందు. అప్పుడు మన గురువు గారు మౌనంలో ఉన్నారు. కానీ మా అదృష్టవశాత్తు ఆ మౌనము చివరి రోజులు సార్ను అడగడం జరిగింది. సార్ పత్రి సార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ వర్క్ జరిగిన ఫొటోస్, ఈ పిరమిడ్ యాక్టివిటీస్ అంతా మొత్తం A to Z సార్కి ఫొటోస్ చూపించడం జరిగింది. చూపిస్తే సార్ ఉండి గుడ్ అన్నారు. మౌనం వదిలారు. నిర్వాణ పిరమిడ్ ఆధ్యాత్మిక మహాధ్యానశక్తి క్షేత్రం అని పేరు పెట్టారు. సారు పత్రి సార్ పేరు పెట్టారు. నాకు తెలిసి నేను చాలా పిరమిడ్స్ విజిట్ చేశాను ఈ ప్రాసెస్లో. మామూలుగా శక్తి క్షేత్రం, మహాక్షేత్రం వీటికి ఎలా వాటి యొక్క ల్యాండ్ కానీ వాటి విస్తీర్ణం కానీ ఎకరాల కొద్దీ ఉంటుంది. అండ్ వాటి స్ట్రక్చర్లు మినిమం 50-60 సైజుల్లో ఉంటాయి. బట్ దీనికి శక్తి క్షేత్రం అని పెట్టారంటే అంత ఎనర్జీని ఇక్కడ ఆయన ఇవ్వగలిగారు. మన మాస్టర్ల తత్వం ఇక్కడ అంతా ఉన్న మాస్టర్ అంతా ప్యూరిటీ. సో వాళ్ళ యొక్క శక్తే ఇక్కడ శక్తి క్షేత్రం. సెకండ్ వచ్చేసి సార్ ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తాను నేను. సార్ ఎమ్మిగనూరులో మెయిన్ ఒక పెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. సో మనము ఆ ధ్యాన కేంద్రం ఉండగా ఇంకొక చిన్నదైన ఒక ధ్యాన కేంద్రం మనం కట్టడం కరెక్ట్ అని అంటారా సార్ క్వశ్చన్ వేసాను. సారు స్టూపిడ్, అది పూర్తవుతే 480 ధ్యాన కేంద్రాలు వస్తాయి అన్నారు. ఇంకా నో మోర్ క్వశ్చన్స్. నోరు మూసుకొని వచ్చి పని చేసుకుని మొదలు 480 ధ్యాన కేంద్రాలు వస్తాయన్నారు. సో ఇది స్టార్ట్ అయ్యాక, ఇది పూర్తి అయ్యాక ఏమైనా అట్లా అబ్జర్వ్ చేశారా పిరమిడ్లో? 5 పిరమిడ్లు వచ్చేసాయి ఆల్రెడీ. 5 నాకు డౌట్ క్లియర్ అయిపోయింది, వస్తాయి ముందు అని. ఎక్కడెక్కడ వచ్చాయి? మనకు ఏలీషా మాస్టర్ పూలచింత పోయారు. సార్ 30 years సొసైటీలో ఉన్నారు. పిరమిడే కట్టలేదు, పిరమిడ్ పూర్తి అయిపోయింది. గార్లజనే పిరమిడ్ పూర్తి అయిపోయింది. గార్లజనే కొలమానపేట వాళ్ళు ఈ పిరమిడ్కి స్లాబ్ వేసేకి వచ్చి ఈ పిరమిడ్ పూర్తి అవడానికి 3 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు 6 monthsలో పూర్తి చేసేస్తారు. సో మన పిరమిడ్ ప్రారంభోత్సవం వాళ్ళ పిరమిడ్ ప్రారంభోత్సవం ఒకే డేట్లో అయిపోయింది. తర్వాత హోసూరు కోసిగి తిక్కయ్య గారు. సో ఇట్లా అన్ని పిరమిడ్లో ఈ సరౌండింగ్లో ఈ యొక్క గ్రిడ్ సిస్టమ్తో ప్రారంభం అయిపోయింది అన్నమాట. సో వాళ్ళలో కూడా ఆ యొక్క ఏదైతే కట్టుకోవాలన్న తపనకు చేసుకోవాలన్న పనికి ఇది ఆజ్యం పోసినట్టు అయిపోయింది. వండర్ఫుల్. సో ఓపెనింగ్ అనేది ఎట్లా జరిగింది? ఓపెనింగ్ నేను కూడా వచ్చాను. నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం చాలా బాగుంటుంది. ఎలా జరిగింది? బుద్ధ పౌర్ణమి సందర్భంలోన 2021లో కడతాల్లోన పరిమళ అక్కని అడగడం జరిగింది. అడిగితే 2022 డిసెంబర్లో అడిగితే వస్తాను అన్నది. కానీ డిక్లేర్ చేయలే డేటు. సరే అక్కడితో అక్కడ స్టాప్ అయిపోయింది. తర్వాత బుద్ధ పౌర్ణమి సందర్భంలోన పిరమిడ్ వ్యాలీ వెళ్ళి అమ్మని అడిగాం, స్వర్ణమాల పత్రి మేడంని అడిగాం. అడిగితే అమ్మ కూడా వస్తాను అన్నది. తర్వాత కొంతమంది అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, ఆమె కొంచెం ఈ పరిస్థితుల్లో అన్నందుకు కొంచెం వెయిట్ చేసాం. మన ప్రేమనాథ్ సార్ అడిగితే ఎవరు పిలుచుకుపోవద్దు, జరుగుతుందిలే అని అన్నారు. అయితే వెయిట్ చేసాం. అనుకోకుండా అక్క మన పరిమళక్క మామూలు కడతాల టైంలోన మన పత్రిక సమాధి దగ్గర అడిగినప్పుడు చూద్దాంలే వస్తానులే అని అనేది కదా. ఒకసారి షోలాపూర్లోన ఆ టైంలోన ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు షోలాపూర్లో. నేను మన హైదరాబాద్ కుమారస్వామి ఇద్దరు కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్క చూసి ఏమి ఇంత దూరం వచ్చారు అని అంటే, ఇది మా సిస్టర్ ఇక్కడ ఇచ్చామక్క, బట్ మీ కార్యక్రమం కూడా ఉంది, ఈ సందర్భంలో మేము కలవడం చాలా లక్కీ అక్క, బట్ మన పిరమిడ్ అయితే పూర్తి అయిపోయింది, మీరేమన్నా ఓపెనింగ్కి వస్తే హ్యాపీ అక్క అని చెప్పేశాను. తర్వాత ఆ ప్రాసెస్లో దీనికి వెనక ఇంకొక అంతరార్థం ఉంది. పత్రి సారు అదే పిరమిడ్ వ్యాలీలోన బుద్ధ పౌర్ణమికి ముందు అంటే నేను రానురా బుడ్డి అక్క వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పారు. సో ఇవాళ ఈ సందర్భంలో ఈ విషయాన్ని అందరూ చెప్తాను. నాకు అది అప్పుడు అర్థం కాలే, బుడ్డి అక్క అని అంటున్నారని నాకు తెలియదు పేరు. చిన్నక్క వచ్చి ఓపెన్ చేస్తుందని చెప్తున్నారనే విషయం నాకు తెలియదు, అది జరుగుతున్న విషయం నాకు తెలియదు. కానీ మిరాకిల్గా నిర్వాణ అని పేరు పెట్టారు. చిన్నక్క కొడుకు పేరు కూడా నిర్వాణ అని తర్వాత తెలిసింది నాకు. సో ఆ ప్రాసెస్లో అక్క రావడము, నా కొడుకు పేరు కూడా నిర్వాణ అని అక్క అక్కడ చెప్పడము, సోలాపూర్లో నేనే వచ్చి ఓపెన్ చేసేది, దీన్ని ఎవరు కాదు అని చెప్పింది. అనుకోకుండా వచ్చి అప్పుడప్పుడు షార్ట్ వీడియో ఇవ్వడము, దాన్ని అప్పుడప్పుడు పబ్లిష్ చేయడము. సో అక్క రావడంతో పాటు ఈ సరౌండింగ్ లో అదే డేట్ లో ఒక 5 పిరమిడ్లు ప్రారంభం అయిపోయింది. అవును, ప్రోగ్రామ్ అనేది ఎట్లా జరిగింది అనేది యూ కెన్ సీ ఈ యొక్క పిరమిడ్ డాక్యుమెంటరీలో భాగంగా. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి సార్? మెయిన్గా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు? సార్ ఉన్న దాంట్లో మనము చేసేది ఏముందంటే, ఈ ఉన్న చిన్న స్థలంలోన
ఎంతవరకు సౌకర్యం సమకూర్చుకోగలం అంతవరకు సౌకర్యం సమకూర్చుకున్నాం. సో ఎటువంటి మెయింటెనెన్స్ విషయం, నిర్వహణ విషయంలో మనమే ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. మనం చేసుకోగలిగే విధంగా దీన్ని చేయగలిగే విధంగా దీన్ని తయారు చేసుకోవాలనుకున్నాము. సో దాన్ని అలా తయారు చేసుకున్నాము. కానీ ప్రతిదీ ఇక్కడ నిర్మాణము పత్రిజీ సార్ కాన్షియస్లో జరిగిపోయింది. పత్రిజీ సార్ నచ్చిన విధంగా జరిగిపోయింది. సార్ అన్నాడు ఈ ధ్యాన కేంద్రం ఒక రాఘవేంద్ర స్వామి బృందావనంలా ఉండాలరా అన్నాడు. సో అది ఆయన అన్న విధంగానే ఆ బృందావనం కింద జ్ఞాన సరస్వతి గ్రంథాలయం, మళ్ళీ జ్ఞాన సరస్వతి గ్రంథాలయం కింద మన భిక్షమయ గురుజీతో ప్రారంభించబడింది. సారు గురుగారు వచ్చారు, గ్రంథాలయాన్ని గురుగారితోనే ప్రారంభించాం. పరిమళక్క ప్రారంభించకనే ముందే గ్రంథాలయం ప్రారంభమైంది, ఫస్ట్ ఓపెన్ అయింది. పరిమళక్కతో పైన పిరమిడ్ ఓపెనింగ్ అయింది. సో అది విషయం. సో తర్వాత చుట్టూ తులసివనం, పైన తులసి చెట్లు వేశారు, చుట్టూ పైన తులసివనం. సో కింద మన మంత్రాల రాఘవేంద్ర స్వామి మఠాధిపతులు ఇచ్చిన రాఘవేంద్ర స్వామి యొక్క స్టాచ్యూ వాళ్ళు ఇచ్చారా? అది వాళ్ళే అంత పెద్ద ఫోటో ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. అంత పెద్ద ఫోటో ఫ్రేమ్ నేను ఎక్కడ చూడలేదు. అది విషయం, ఎక్కడ చూడలేదు నేను. చాలా పెద్దగా ఉంది. సో ఆ విధంగా కింగ్ ఛాంబర్ కూడా ఉంది. కింగ్ ఛాంబర్ ఎంతమంది కూర్చోవచ్చు అక్కడ? ఒక 6 మంది కూర్చోవచ్చు. 6 మంది కూర్చోవచ్చు. ఇంకా లైక్ ఎవరైనా వచ్చి స్టే చేయొచ్చు, ఎవరైనా వచ్చి స్టే అవ్వచ్చు, ఎవరైనా వచ్చి సాధన చేసుకోవచ్చు. నో అబ్జెక్షన్. ప్రతిదీ మన మాస్టర్లు గమనిస్తూ ఉంటారు. ఏ టైంకి ఓపెన్ అవుతుంది మామూలుగా? సార్ డే నైట్ అంతా ఓపెనింగ్ ఉంటుంది. డే అండ్ నైట్ ఓపెనింగ్. కాకపోతే నైట్ రావాలనుకున్న వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కాబట్టి అడిగి రావచ్చు. సో రోజు క్లోజ్ ఉండదు, ఇది ఆల్ 24 hours ఓపెన్ లో ఉంటుంది. ధ్యానం చేసే తలుపులు తెరిచే ఉంటాయి. వస్తా ఉంటారా? ఇక్కడ మెయింటెనెన్స్ నిర్వహణ అంతా మన వాళ్ళే చేసుకుంటుంటాం. మీరు నన్ను తిట్టే క్రమంలో ఒకసారి మీ అనుభవం చెప్పారు. కాలు ఇరిగిపోయినా కూడా నాకు కూడా కాలు ఇరిగిపోయింది, నీలా నేను ఆపేలేదు పని అని చెప్పేసి నన్ను తిట్టారు. అనుభవం చెప్పండి. రూల్ ప్రకారం అంటే ఈ పిరమిడ్ వర్క్ ఏం జరిగింది ఆ రోజు? ఈ పిరమిడ్ వర్క్ జరిగేటప్పుడు మన వాళ్ళు 25 మంది ఉన్నాం. తిప్పి కొడితే పిరమిడ్ వర్క్ చందా తిరుగుదాం అనుకుంటే మన వాళ్ళు లాస్ట్ 4 మిగిలినాం మనం. అవునా? ఓకే. అంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రభావాలు. కానీ అది ఒక పరీక్ష, టెస్టింగ్. ఈ వర్క్ అవుతుందా అవ్వదని. ఎటు తిరిగి వర్క్ అయితే అవుతుంది సార్ అన్నమాట. అది ఎందుకంటే సార్ వాక్కు ఖచ్చితంగా అయి తీరుతుంది. ఆ ధ్యాన జగత, పిరమిడ్ జగత అయి తీరుతుంది గ్యారంటీ. ఆ సంకల్పం నాలో ఫుల్ గా ఉంది. ఆ ప్రాసెస్ లో వర్క్ జరుగుతున్న సందర్భంలోన అక్కడ శాండ్ ఇసుక ఉందనమాట. ఇసుకలోన స్టాండ్, మన ఆ ఐరన్ స్టాండ్ ఉంది కదా, అది ఉందనమాట. అది అనుకోకుండా స్టాండ్ అన్నది నా కాలు మేలేసింది. వర్క్ చేస్తూ నా కాలు మేలేసింది. బోన్ బ్రేక్ అయింది. హాస్పిటల్కి ఎత్తారు. ఇక్కడ నువ్వు బేల్దర్లే పిరమిడ్ వర్క్ జరుగుతున్నప్పుడే అది బేల్దర్లు ఎత్తారు. 70,000 ఖర్చు అవుతుంది. కార్తిక్ డయాగ్నోస్టిక్ లోన అది స్కానింగ్ చేసినాక 70,000 ఖర్చు అవుతుంది. నువ్వు 1 year నువ్వు బెడ్కి పరిమితం అయిపోవాల్సిందే, స్టీల్ రాడ్స్ వేయాలా అని అన్నారు. మనం ఎట్లా తెలుస్తుంది? ఇంకా నో డాక్టర్ నో మెడిసిన్, సార్ కంటెంట్ ఫాలో అవుతాం. ఎందుకు ఎంత అవసరం అని కాసి మామూలుగా మన గ్రామీణ ప్రాంతాల్లో నాటుకట్లు కడతా ఉంటారు. అవునవును. సో ఆ నాటుకట్టు కట్టించుకోవడము, డాక్టర్కి బాయ్ చెప్పడము, నో డాక్టర్ నో మెడిసిన్ సార్, నేను చూసుకుని వస్తాలేను సార్ అని చెప్పడము. ఒక 6 కట్లు కట్టించుకున్నాను. ఆ ప్రాసెస్లోన ఇదే ధ్యాన కేంద్రంలోన డైలీ 4 hours ధ్యానం కూర్చున్నాను. కట్టించుకున్న సందర్భంలోనే వర్క్ స్టార్ట్ ఆగలే. వర్క్ చేస్తూ, కట్టు మీద ఉంటూ వర్క్ చేస్తూ, పని కంటిన్యూ చేస్తూ 4 గంటలు ధ్యానం కూర్చుని ఇదే పిరమిడ్లోనే నా కాలు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా రికవర్ అయిపోయింది. వండర్ఫుల్. ఫస్ట్ చూసినప్పుడు కూడా కుడతా ఉన్నారు మెల్లగా. సార్ బాడీ వికెట్ చేసినప్పుడు సార్ కుంటుకుంటే వచ్చాను నేను కడతాను. సో చూసారు కదా మాస్టర్ వీరేష్ గారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ యొక్క నీలకంఠేశ్వర నిర్వాణ పిరమిడ్ ఆధ్యాత్మిక శక్తి మహాశక్తి క్షేత్రం యొక్క ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జబ్బుతో మొదలయ్యి, ఆయన పర్సనల్ డిసీజ్ ని హీల్ చేసుకోవడంతో మొదలయ్యి, ఒక చిన్న పిరమిడ్ సార్ చేతుల మీద ఓపెన్ అవ్వడం, ఈరోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పిరమిడ్ సక్సెస్ ఇక్కడ రావడం, విత్ కింగ్ ఛాంబర్, లోపల లైబ్రరీ, ఒక గ్రంథాలయము అండ్ ఆల్ ఫెసిలిటీస్. ఇక్కడికి ఇన్ని రకాల ఫెసిలిటీస్ తో ఇంత అందమైన ఈ చిన్న ప్లేస్ లోనే రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ తో కూడుకొని ఇంత అద్భుతంగా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేశారు. మీరంతా చూస్తున్నారు. సో చెయ్యి కలిపినప్పుడు ఎన్నో అద్భుతమైన పనులు మనం చేయొచ్చు. ధ్యాన శక్తి, అలాగే సజ్జన సాంగత్యం, సరైన మిత్రులు మనతో ఉన్నప్పుడు మన ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతైనా చేయొచ్చు. ఆయన వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి తోడుగా, వీళ్ళు చేసే పనులకి ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా నిలిచి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. శాకాహార ర్యాలీలు అయితేనేమి, పౌర్ణమి ధ్యానాలు అయితేనేమి, ఇలా పలుమారు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటిని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో యొక్క ప్రాముఖ్యత ఎంత అనేది అని చెప్పేసి. అందుకే నువ్వు వీడియో చేస్తావా లేదంటే చంపేస్తా, నేను లేదా కిడ్నాప్ చేస్తా, అందుకే బెదిరించాడు. ఎందుకంటే ఈ వీడియో చూసి ఎంతమంది ధ్యానంలోకి వస్తారో తెలియదు. 480 పిరమిడ్లు రావాలి కదా. సిగ్గుపోతుంది నాకు. ఎందుకంటే అంటున్నాడు నన్ను, నువ్వు 1 year లేట్ చేసావు, 400 పిరమిడ్లు చాలా ఆగాయి, 5 వచ్చాయి, వీడియో చేసి అవన్నీ వచ్చేస్తాయి
అని చెప్పేసి నన్ను తిట్టాడు. నీకేనా కాలు విరిగేది, మాకు విరగట్లేదా అని చెప్పేసి తిట్టాడు. సో ఆయన తిట్లన్నీ కూడా ఆశీర్వాదాలే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ పని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఏం తెలుసుకున్నావు, ధ్యానానుభవాలు వింటేనే ఎంతో విషయం తెలుసుకుంటుంది. అదే ఒక శక్తి క్షేత్రం తెలుసుకుంటే ఎన్ని అర్థమవుతాయి మనకు, ఇలాంటి ఎంతమంది జీవితాలు మనకు అర్థమవుతాయి. అందుకే పిరమిడ్ డాక్యుమెంటరీ అనేది ఆలోచన నీకే వచ్చింది, నువ్వే చేయాలని నన్ను తిట్టావు, నువ్వే ఆపేస్తే ఎట్లా అని చెప్పేసి కొన్ని పరిస్థితుల కారణంగా ఆపాల్సి వచ్చింది. కొంత నా లోపల ఎనర్జీ సిస్టమ్ సెట్ కావాలి, ఒక పని చేయడానికి నా లోపల నేను కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను నడవట్లేదు సరిగా, కుంటూనే పని చేస్తున్నాను నేను ఇలాగే, మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నువ్వు బాగున్నావు, నేను కుంటూనే అలా మెల్లగా పనిచేస్తున్నా. ఎందుకంటే దీనికి మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఒకసారి అర్థమైంది మొత్తం క్యూర్ అవుతుందంట. ఓ థ్యాంక్ యూ సార్. అవును, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి రికవర్ చేస్తుంది. గ్రంథులు అనేది మనకి చక్రాలని నేచురల్ సబ్జెక్ట్ ఇది. నేచర్ సబ్జెక్ట్, నేచురల్ సబ్జెక్ట్, ఓల్డ్ సబ్జెక్ట్, ఈ మోడర్న్ కాలానికి సంబంధించిన సబ్జెక్ట్. మన పిరమిడ్ విజిట్ చేసినాక వచ్చినాక ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ వగరూరు ఒకటి ఉంది, వగరూరు తిమ్మపురం అని, వాళ్ళు 27/27 పిరమిడ్ కట్టబోతుంది త్వరలోనే. 27/27 ఒక చిన్న విలేజ్ లో. అలాగే ఇక్కడ గోనేర్ల పక్కన ఒక ఊరు ఉంది, కులుమాల, ఇక్కడ ఇంకా 2-3 విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజెస్ లో పిరమిడ్ ప్లానింగ్ జరిగిపోయినాయి. చూడండి, అంటే how beautifully rural areas are transforming because of pyramid energy and meditation. So 30 years back ఇంత సెల్ఫ్ అవేర్నెస్ ఒక మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకి యొక్క సోల్ అవేర్నెస్ కానీ, చక్రాల గురించి మాట్లాడుతున్నాడు, గ్లాండ్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఈయనేమో సెల్ఫ్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్పిరిచువల్ డాక్టర్స్ లేదా ల్యాబొరేటరీస్లోనూ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చేసే రీసెర్చ్ అంతా పిరమిడ్లు కట్టుకుంటూ ధ్యానం నేర్పించుకుంటూ ఆ రీసెర్చ్ అంతా మీరు చేస్తున్నారు, అంతే కదా. మరి ఇదే కదా, అందుకే కదా మనం ఈ యొక్క డాక్యుమెంటరీ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, సో ఇంత వాల్యుబుల్ ఇవి, ఇంత వాల్యుబుల్. ఇలాంటి పిరమిడ్లు కొన్ని వేల ఉన్నాయి మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో, ఇలాంటి శక్తి క్షేత్రాలు. సో వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఈ వీడియో వచ్చాక కొన్ని 100,000 మంది మళ్ళీ ఈ పిరమిడ్ని వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎమ్మెగ్నూరుకి వచ్చారనుకోండి, కర్నూలు పిరమిడ్కి వచ్చారనుకోండి, వే బళ్ళారి, వే మంత్రాలయం వెళ్ళేటప్పుడు, మంత్రాలయం వెరీ క్లోజ్ ఈ యొక్క ప్లేస్. సో ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. తప్పకుండా అందరూ మన ఎమ్మెగ్నూరుకి వచ్చినప్పుడు మేజర్గా నన్ను హీల్ చేసిన మెగా పిరమిడ్ శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం మేజర్గా మదర్ పిరమిడ్ మాకు. ఆ పిరమిడ్ని ఎవరు నెగ్లెక్ట్ చేయరు. వచ్చే ప్రతి ఒక్కరూ ఆ పిరమిడ్ విజిట్ చేయాలి, అక్కడ సాధన చేయాలి. తదనంతరం కూడా మన ఎమ్మెగ్నూరులో అన్ని పిరమిడ్ విజిట్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ క్షేత్రానికి విజిట్ చేసి ఇక్కడ ఈ యొక్క ఎనర్జీని, ఎసెన్స్ని హీల్ అవ్వండి. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని అందరికీ పంచండి, సాధన చేయండి. మేజర్గా ఇక్కడ వచ్చేసి మనకు మహానుభావుడు పత్రి సార్కు ఏవైతే బుక్స్ తులసిదళం బుక్ రాయమని చెప్పారు అవధూత్ చంద్రశేఖర్ శర్మ. సో ఆయన సమాధి దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి బండలు, ఆ సమాధికి చుట్టబడ్డ బండలు మన పిరమిడ్లో వేయడం జరిగింది అనమాట. పైన కింద అవి ఏదో గ్రాండ్ బండలు కాదు, ఒక ప్యూర్ క్రిస్టల్స్ అవి. వాళ్ళు కూర్చున్న ప్రతి ఒక్కరు హీల్ అయిపోతుంది. సో ఆ థాట్ ప్రాసెస్తో కూర్చోవాలంతే. అది కూర్చుంటే నేను బాగుంటాను అని కూర్చుంటే చాలంతే. సో అంత పీస్ఫుల్ ప్లేస్, అంత బాగుంటుంది లోపల. ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఉంది ఆ బండల్లోన. ప్రతిదీ అలా హీల్ చేసేస్తాయి ఆ బండలు. సో ఆ చంద్రశేఖర్ శర్మ పవర్ అందులో నిక్షిప్తమై ఉందన్నమాట. సో గురువు గారి సంకల్పం వల్లనే అవి ఇక్కడికి వచ్చాయి. సో అవి ఇక్కడ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి నిర్వాణ పిరమిడ్ విజిట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ కమింగ్ August 3కి ఈ నిర్వాణ పిరమిడ్ 2వ వార్షికోత్సవం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అందరూ వచ్చి ఈ యొక్క ఆ రోజు మెగా శాఖార ర్యాలీ కూడా ఉంది. ఆ రోజు ధ్యాన సాంగత్యం కానీ, ధ్యానం కానీ, తర్వాత మ్యూజిక్ మన పిప్పల ప్రసాద్ గారుగా కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి అందరూ ఎమ్మెగ్నూరు ఈ నిర్వాణ పిరమిడ్కి వచ్చి ఈ యొక్క ధ్యాన ప్రోగ్రామ్ ని దిగ్విజయం చేయాలని మరొకసారి అందరికి పిరమిడ్ మాస్టర్స్ కి, మిగతా అందరి మాస్టర్స్ కి కోరుకుంటున్నాను. Wonderful. So dear friends,
యొక్క పిరమిడ్ ధ్యాన భారతం అనే డాక్యుమెంటరీ సిరీస్లో భాగంగా రెండో పిరమిడ్ యొక్క విశేషాలు మీరు అందరూ తెలుసుకున్నారు. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ PSSM. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంత వేగంగా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకుని వస్తుంది, ఎంతమందిని వారి జబ్బుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కుటుంబ కలహాల నుంచి విముక్తులు చేసి మానసిక ప్రశాంతతని అందిస్తుంది. అలాగే ఎంతో జంతు హింసని ఆపేస్తూ అనేక జీవులకి ఆ జీవించే స్వేచ్ఛని పిరమిడ్ మాస్టర్లు కల్పిస్తున్నారు. మరి ఇవంతా కార్యక్రమాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈరోజు ఒక పిరమిడ్ ఈరోజు డాక్యుమెంటరీ చూస్తే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎక్స్పీరియన్స్ అయింది కదా. ఈ ఊళ్ళో, ఈ టౌన్లో, ఈ ఎమ్మినూరు ప్రాంతంలో 48 పిరమిడ్లు ఉన్నాయని చెప్పేసి మాస్టర్ చెప్పారు. ఈ 48 పిరమిడ్స్తో ఒక్క పిరమిడ్ దగ్గరకు 60 మంది లెక్కేసుకున్నా సరే 48 పిరమిడ్స్ దగ్గర ఇంకెంతమంది మాస్టర్స్ ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ 2005లో కదా పిరమిడ్ మనకి ఇక్కడ వచ్చింది, 2004లో వచ్చింది. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో నిర్మాణమైన 5వ పిరమిడ్ మనకి ఈ యొక్క గురు రాఘవేంద్ర పిరమిడ్. దాన్ని మనం పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు అనే కార్యక్రమంలో PMCలో మనం చూసాం అందరూ కూడా. ఆ పిరమిడ్ ఎలా వచ్చింది, ఆ మూమెంట్ ఎలా వచ్చింది, సీనియర్ మాస్టర్ల ద్వారా మనం అంతా తెలుసుకున్నాం. ఆ ఒక్క పిరమిడ్ అలా మొదలైతే ఈ యొక్క టౌన్లోనే ప్రజెంట్ 48 పిరమిడ్స్ ఉన్నాయంటే ఈ పిరమిడ్స్ గురించి తెలుసుకుంటే మన PSSM గురించి మనకు అర్థమవుతుంది. పిరమిడ్ మాస్టర్లు చేసినటువంటి పనులు అర్థమవుతాయి. ఏ పిరమిడ్ యాక్టివ్గా ఉంది, ఏ పిరమిడ్ ఇన్యాక్టివ్గా ఉంది. సో ఎంటైర్ మూమెంట్లో ఉన్నటువంటి సొసైటీ పెద్దలకు కానీ, పిరమిడ్ మాస్టర్లకు కానీ, కమిటీ మెంబర్స్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ క్లారిటీ వస్తుంది. ఎక్కడ మనం స్ట్రాంగ్గా ఉన్నా, ఎక్కడ అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసేది ఉందా, అక్కడ ఏమైనా నీడ్స్ ఉన్నాయా, ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా అని అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడే మనం కమ్యూనిటీగా ఒకరికొకరు సపోర్ట్ చేయగలుగుతాం. సో కొన్ని వేల మందికి మనం ధ్యానాన్ని మరి కొంతమందికి మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, టు అండర్స్టాండ్ ద మూమెంట్ యాక్టివిటీస్, సొసైటీ యొక్క కార్యకలాపాలు మనకు అర్థం కావాలంటే పిరమిడ్ కార్యక్రమాలు అర్థం అవ్వాలి. పిరమిడ్ కార్యక్రమాలు అర్థం అవ్వాలి అంటే మన ఈ యొక్క పిరమిడ్ ఎపిసోడ్స్ ఖచ్చితంగా కావాలి, రైట్? మై ఓన్ ప్రొడక్షన్ హౌస్ మిస్టిక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అనే ఒక కంపెనీని నేను ఎస్టాబ్లిష్ చేసుకొని నాకున్న మిత్రుల సహకారంతో ఈ యొక్క డాక్యుమెంటరీస్ని చేయడానికి ముందుకొచ్చాను. ఈ ప్రాసెస్లో నేను చేస్తున్న పనిలో మీకు నచ్చినట్లయితే, ఈ యొక్క కార్యక్రమం యొక్క అవసరం మీరు గుర్తించినట్లయితే ప్లీజ్ జాయిన్ అస్. అలాగే మీ పిరమిడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని, మీ పిరమిడ్కి సంబంధించిన సమాచారాన్ని, అడ్రస్ని మాకు వాట్సాప్ చేయండి. సో ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ మేము ఇవ్వబడతాయి, ఆ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి. అలాగే ఈ నిర్వాణ ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం విషయానికి వస్తే ఈ పిరమిడ్ అన్ని వేళలా ఓపెన్గా ఉంది. వీళ్ళు మీకోసమే కట్టించారు, మీకోసమే ఇంతమంది టీము నిరంతరం పనిచేస్తున్నారు. మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ₹1 ఎవ్వరు కూడా మిమ్మల్ని అడుగుతారు. రండి, హాయిగా విశ్రాంతి పొందండి, ధ్యాన సాధన చేసుకోండి, పుస్తకాలు ఉంటాయి వాటిని చదవండి, పత్రిసారి యొక్క మ్యూజిక్ ఉంటుంది ఎంజాయ్ చేయండి. అలాగే మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క అనుభవాలు వినండి. ఖర్చు లేనిది, చాలా సులువైంది, ఈజియెస్ట్ వే. రకరకాల టెక్నిక్స్ ఏం లేవు, జస్ట్ ఓన్లీ శ్వాస మీద ధ్యాస, ఇంత మాత్రమే. మరి ఇలాంటి అవకాశాలు మీకోసమే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఈ అడ్రస్ని మళ్ళీ వీరేష్ మాస్టర్ లాస్ట్లో ఒకసారి చెప్తారు. సో ఈ పిరమిడ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. లోకల్ ఫ్రెండ్స్ మీరే ఫస్ట్ ఉపయోగించుకోండి. ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి కష్టం. ఈ ఏరియాలో ఉన్న శివనగర్లో ఉన్నటువంటి మాస్టర్స్ మీకు అడుగుతున్నాను, నేను ఎక్కడి నుంచో వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను, అక్కడ నుంచి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఎందుకోసం అంటే చూడండి, గమనించండి, మీది జీవితమే వాళ్ళది జీవితం, సేమ్ అందరు ఒకే దగ్గరే ఉన్నారు కదా, మరి ఎందుకు దాన్ని మీరు చేయకూడదు? రుద్దట్లేదండి, అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాం. ఇంకెంతకాలం ఏడుస్తాం, ఇంకెంతకాలం మనం ఇలాగ నలుగుతూ జబ్బులతో కుటుంబ సమస్యలతో ఉంటాం? దెర్ ఈజ్ అనదర్ వే. ఈ జీవితం పుట్టిందే ఆనందంగా ఉండడం కోసం. జంతువులు, పక్షులు, అన్ని చెట్లు అన్నీ ఆనందంగా ఉన్నాయి, మనమే ఏడుస్తున్నాం. ఆ ఏడు పోగొట్టాలని ఆ పత్రిజీ, ఆ మహానుభావుడు అంత శ్రమించారు. వీళ్ళందరూ కూడా ఇంత శ్రమిస్తున్నారు. ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఇది మీకు అర్థమైతే, మీకు హృదయానికి తగిలితే ఈయనే కదా, జస్ట్ 5 నిమిషాల్లో ఇటు నడుచుకుంటూ రావచ్చు. ధ్యానం చేసుకోండి ప్లీజ్. ఐ ఇన్వైటింగ్ యూ, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నా హృదయపూర్వకంగా. సో ఈ వీడియో, ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ డూ కామెంట్.
కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు చేయాల్సింది ఇదొకటే, సో దట్ ఈ వీడియో చాలామందికి వెళ్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎంతో హార్డ్ వర్క్ చేసి వీళ్ళందరూ కూలీ పనులు చేసుకునేవాళ్ళు, జస్ట్ నామినల్గా జీవితాన్ని జీవించేవాళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నిర్వాణ మహాశక్తి క్షేత్రం అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. ఈ యొక్క మహాశక్తి క్షేత్రం యొక్క అకౌంట్ డీటెయిల్స్, క్యూఆర్ కోడ్, స్కానర్, అడ్రస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక తోచింది ఒక 100-50 ప్లీజ్ డూ డొనేషన్ చేయండి, మంచి దానికోసం ఉపయోగిస్తారు. చూశారు కదా ఇందులో ఎంత ప్లెయిన్గా క్లియర్గా ఉందో. ఐఎమ్ పర్సనల్ అబ్జర్వింగ్, వీళ్ళ పీపుల్ నేను ఖచ్చితంగా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. సో మీరే చేయగలరు ఇది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎంతో ఖర్చు అవుతుంటుంది, మీకు అనిపిస్తే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయండి. వాళ్ళు అడుగురు, నేను అడుగుతాను వాళ్ళ తరఫున. సో ప్లీజ్ డూ సపోర్ట్ నీలకంఠేశ్వర నిర్వాణ మహాశక్తి క్షేత్రం. అండ్ ఆల్సో ఈ యొక్క ఆగస్ట్ 3వ తారీఖు నేను కూడా వస్తున్నాను. నిర్వాణ మహాశక్తి క్షేత్రంలో జరగబోయే అద్భుతమైన ఆధ్యాత్మిక సామూహిక కార్యక్రమాన్ని రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కూడా వస్తున్నారు ఇక్కడికి, రైట్? రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, మ్యూజిక్ అండ్ ఇక్కడున్న లోకల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ఇలా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. నేను కూడా వస్తున్నాను, మీరు కూడా రండి, ఖచ్చితంగా రండి. ఇక్కడ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.